ఈరోజు ఒక గాయం నిన్ను తిరిగి కోలుకోలేని స్థాయికి నెట్టేసిందా? మనిషి యొక్క నిస్సహాయ స్థితి దేవుని జోక్యానికి అవశ్యమైన పరిస్థితి. దేవునికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ చేస్తున్నావు నీకు తెలియకుండానే నీ ప్రాంతం మీద దేవుడు అమాలేకులు పంపిస్తున్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో ఒక భారీ సంక్షోభం దేవుడు అనుమతించాడా? తట్టుకోలేని వార్త విన్నావా? ఈరోజు ఒక గాయం నీకు జరిగిందంటే నిన్ను సమాధి చేయడం కాదు, దేవుడి మాటకు నీకు విధేయత చూపించడానికి ఏంది నీ బాధ? దేవుని కంటే తెలియపడువా? కాంట్ యు ఒబే ద బేసిక్ థింగ్? 1 సమూయేలు 30:18-19 ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని మరి అతడు తన 2 భార్యలను రక్షించి కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. డేవిడ్ నెవర్ లెట్ ఎనీథింగ్ గో అన్రెస్టోర్డ్. సమకూర్చబడకుండా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టడానికి వీల్లేదని, నాకు చెందిన దాన్ని వెళ్ళి హక్కుపూరితంగా దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. ఎప్పుడు కూడా జీవితము, దేవుని బిడ్డల జీవితంలో 2 కార్యాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. 2 వ్యక్తులు ఎప్పుడు వారి జీవితం మీద పనిచేస్తుంటారు. ఆ 2 వ్యక్తుల్లో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అపవాది దొంగ ఎందుకు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? దొంగతనమును, 2వది హత్యను, 3వది నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. నీ జీవితంలో ఏదన్నా అపహరిస్తున్నాడా? ఏ రోజైనా నాశనం చేస్తున్నాడా? ఏదన్నా బొత్తిగా నీ నుంచి దొంగలిస్తున్నాడా? పాడేదట చేస్తున్నాడా? గుర్తుపెట్టుకో, అది ఎవరి కార్యం అండి? అది సాతాను కార్యమే, దేవుని కార్యము కాదు. అయితే సాతాను ఆ కార్యము చేయడానికి, నాశనం చేయడానికి వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను యేసుప్రభువు వారు అంటున్న మాట ఏంటంటే, గొర్రెలకు నేను ఏమిస్తాను? జీవం ఇస్తాను. అది కేవలం జీవముగా మిగిలిపోదు. ఎలా ఇస్తాను? సమృద్ధిగా, అబండెన్స్. సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మన జీవితంలో ప్రసాదించడానికి దొంగలించిపోయిన ప్రాంతాలు, అపహరించిన ప్రాంతాలు. ఇప్పుడు అమాలేకులు అనే దొంగలు దావీదు జీవితంలో పడి జిక్లాగు అనే తన ఆస్తిని, వారి భార్యా పిల్లల మీద, తనకు చెందిన సమస్త మీద విస్తృతమైన దాడి చేసి ఆ దావీదు జీవితాన్ని సంపూర్ణంగా అపహరించి, దొంగలించి, హతము చేసి, ఒక మాటలో చెప్పాలంటే దావీదు చెందిన సమస్తాన్ని తగలబెట్టేసి దావీదుని శూన్యునిగా చేసేశారు. ఇలా జరిగిన కార్యక్రమంలో ఎప్పుడైతే దావీదు సమస్తము కోల్పోయాడో బైబిల్ సెలవిస్తుంది, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. కళ్ళ ముందు రక్తమేరులే పారుతున్న కరుడుగట్టిన యుద్ధశూరుల గుండెల్లో ఎక్కడ లేని శోకం, నేత్రాల నుండి కార్చున్న కన్నీరు ఏరులే ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆ దావీదు హృదయము భయంకరంగా ముక్కచెక్కలైపోయింది. ఆ దావీదు జీవితంలో జిక్లాగు గాయం ఒక భయంకరమైన సంఘటనగా, దుర్ఘటనగా మిగిలిపోయింది. ప్రియ సోదరి సోదర, ఈరోజు 3 సత్యాల్లో మొదటి భాగం, మన జీవితాల్లో జిక్లాగు లాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? వై వి గో త్రూ జిక్లాగ్ ఎక్స్పీరియన్స్? ఈరోజు ఒక గాయం నిన్ను తిరిగి కోలుకోలేని స్థాయికి నెట్టేసిందా? ఈరోజు నీ జీవితంలో ఒక సంఘటన గుర్తు చేసుకుంటేనే వణికిపోతున్నావా? దానికి గుర్తులు వస్తేనే ఇంక అన్నీ అయిపోయింది అని అనుకుంటున్నావా? అది నీ జీవితంలో జిక్లాగు లాంటి పరిస్థితి. జిక్లాగులో ఇటుక పేర్చిన పెట్టుబడి కుప్పగూలిపోయింది. ఇటుక పేర్చి కట్టుకున్న ప్రపంచం ఒక్కసారి పేక మెడల్లా కూలిపోయింది. ఆ జిక్లాగు పట్టణంలో ప్రేమించిన భార్య పిల్లలు కళ్ళ ముందు దూరం అయిపోయారు. జిక్లాగు అనగా తన గుండె కోత తట్టుకోలేని వేదనగా మిగిలిన సంఘటన. ఈరోజు నీ జీవితంలో అలాంటి జోల్ట్, అలాంటి గాయం, అలాంటి ఒక సంఘటన నీ జీవితంలో ఉందా? ఉంటే ఈ వాక్యం నీ కొరకే. అసలు ఎందుకు దేవుని బిడ్డల జీవితంలో జిక్లాగు లాంటి పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు? ఎందుకు సాతాను వచ్చి నిన్ను దొంగలించి నీకు చెందిన స్వాస్థ్యం ఎందుకు అపహరిస్తాడు? అపహరించుకునేటట్లు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అనే సంఘటన చాలాసార్లు మనము సత్యాన్ని పరిగెరుకోవాలి. దేవుడు ఉద్దేశిస్తే సాతాను కూడా దేవుని పరిచర్యకు దేవుడు వాడుకుంటాడు. దావీదు జీవితంలో జిక్లాగు అనుభవం ఉంటే సౌలు జీవితంలో ఎట్లాంటి జిక్లాగు అనుభవం ఉందా? లేదు. దావీదు లైఫ్లో జిక్లాగ్ అనుభవం ఉంది, సొలొమోన్ లైఫ్లో జిక్లాగ్ అనుభవమే లేదు. సాలమోన్, ఇంగ్లీష్లో సాలమోన్. ఇప్పుడు దావీదు కుమారుడైన సొలొమోన్ లైఫ్ కావాలా లేదా దావీదు లైఫ్ కావాలా అని ఒకవేళ దేవుడే మనకు ఆఫర్ ఇస్తే మీరు ఏ లైఫ్ కోరుకుంటారు? సొలొమోన్ లైఫ్ కావాలా, డేవిడ్ లైఫ్ కావాలని కోరితే
నిస్సందేహంగా మనసులో మాట ఏంటంటే ఏ లైఫ్ కోరుకుంటాం? సొలొమోన్ లైఫే కోరుకుంటాం. ఎందుకంటే సొలొమోన్కి పట్టిందల్లా బంగారం, 3 పూలు 6 కాయలు, కష్టాలే లేవు, చుట్టంతా సమాధానకరమైన వాతావరణం, యుద్ధాలు కూడా లేవు. జిక్లాగ్ అనే పదం పాపం ఓన్లీ ఒక ప్లేస్ లాగా గుర్తుంది, కానీ తన లైఫ్లో జిక్లాగ్ అనుభవాలు ఎప్పుడూ లేవు. కానీ బైబిల్లో చూస్తే ఒక్కసారి ఆలోచించండి. సౌలు రాజ్యము, దావీదు రాజ్యం సదాకాలం ఏది స్థిరపరచబడిందండి? గట్టి చెప్పాలి, దావీదే. సౌలు రాజ్యం ఏమైంది? కూలిపోయింది. జిక్లాగున్న అనుభవం ఉన్న దావీదు రాజ్యం సదాకాలం స్థిరపరచబడింది. దావీదు వంశంలోనే యేసు ప్రభువారు వచ్చారు. దావీదు సింహాసనమే సదాకాలము స్థిరపరచబడింది. అయితే జిక్లాగు లేని అనుభవాలు, జిక్లాగ్ అనుభవాలు లేని సౌలు జీవితం మాత్రం ఏమైందండి? కుప్పగూలిపోయింది. అదే రీతిగా చూస్తే దావీదు జీవితము అలాగే సొలొమోన్ లైఫ్లో కంపేర్ చేస్తే సొలొమోన్ లైఫ్లో ఏ కష్టాలు లేవు, దావీదు లైఫ్లో అన్నీ కష్టాలే. కానీ ఇద్దరిలో ఎవరి రాజ్యము సదాకాలం స్థిరపరచబడింది? ఎవరి కుమారుడు యేసు ప్రభువారు వచ్చారు. ఎవరి సింహాసనం మీద 1000 పరిపాలన జరగబోతుంది. ఎక్కడ తీసుకున్న కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరండి? దావీదే. దావీదు పేరు తీసేస్తే సొలొమోన్కి ఐడెంటిటీ కూడా లేదు. దావీదు పేరు తీసేస్తే సొలొమోను దేవాలయం కూడా కట్టలేడు. దావీదు పేరు తీసేస్తే సొలొమోను కనీసం ఒక వ్యక్తిలా కూడా ప్రజలు చూడరు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన అభిషేకం, నిరంతర ఆశీర్వాదం, ఉన్నతమైన సమకూర్పును ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దేని కూడా తీసుకెళ్తాడు? ఇప్పుడు చెప్పండి. జిక్లాగు గుండా తీసుకెళ్తాడు. ఎందుకు దేవుడు దావీదుని తీసుకెళ్ళాడట? 66వ కీర్తన 10, 11, 12 వచనాలు. Psalm 66 verse 1, 10, 11, 12 క్విక్లీ. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. 12, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసిదివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. నిప్పులు అంటే ఏదో కాదు. జిక్లాగులో తన ప్రపంచం తగలబడ్డానికి నిప్పులు, చెలరేగిపోయిన అనుభవాలు దావీదు జీవితంలో జిక్లాగు గురించి రాస్తుంటాడు. 12వ వచనంలో, అయ్యా, మనుషులు మా మీద ఎక్కునట్లు చేస్తేవి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను. ఇది అల్టిమేట్గా ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళామంటే, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎక్కడ తీసుకొచ్చారట? సమృద్ధి గల చోటి. ఇంగ్లీష్లో రాస్తుంది, యు బ్రాట్ us టు ద ప్లేస్ ఆఫ్ అబండెన్స్ అని. యోహాను 10:10 ఏముంది? ఏం జీవము? జీవం ఇచ్చుటకును, అది సమృద్ధిగా ఇచ్చుటకు. సమృద్ధి అయిన జీవం కలగాలి అంటే 10:11 ఏమని రాస్తుంది? అయ్యా, మమ్మలను వెండి కదా నిర్మలులను చేసినట్లుగా పుటము వేసావు ప్రభా. ఆలోచించండి, మట్టిని పుటములో వేస్తారా? విలువైన వెండిని పుటంలో వేస్తారా? విలువైన వెండిని పుటంలో వేస్తారు. మట్టిని పుటంలో వేస్తారా? లేదా విలువైన బంగారాన్ని పుటంలో వేస్తారా? బంగారం పుటంలో వేస్తారు. ఎన్ని కష్టాల గుండా వెళ్ళావో, ఎన్ని జిక్లాగ్ అనుభవం గుండా వెళ్ళావో, ఎంతగా విరగొట్టబడ్డావో అంతగా నీ వాల్యూ దేవుని దృష్టిలో పెరిగినట్టే. అది తెలుసుకుంటే దావీదు జీవితంలో, సొలొమోను జీవితంలో, దావీదు జీవితంలో, సౌలు జీవితంలో ఎవరి లైఫ్ కావాలంటే నిస్సందేహంగా ఒకటే చెప్తాం, అయ్యా, దావీదు లైఫే, అలాంటి జీవితమే నాకు కావాలి అని కోరుకుంటాం. లేకపోతే సొలొమోను లైఫే కావాలి ప్రభా అని. అల్టిమేట్గా సొలొమోను ఏమన్నాడు తెలుసా లాస్ట్కి? సొలొమోను ఏమన్నాడు తెలుసా లాస్ట్కి? వ్యర్థము 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 సమస్తమును వ్యర్థము, సూర్యుని కింద భూమి మీద సమస్తము వ్యర్థం. ఒక మాటలో నా లైఫే వేస్ట్ అన్నాడు. మనం ఎంత నీట్గా కోరుకున్నామంటే ఏ లైఫ్? వేస్ట్ లైఫే కావాలి బ్రదర్ మాకు. సౌల్ లైఫ్ ఏమైందండి? ఆఖరిగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ద ఫస్ట్ కింగ్ హూ డైడ్ ఎ ట్రాజిక్ డెత్ ఆఫ్ ఎ సూసైడ్ ఎవరండి? సౌల్. కానీ దావీదు రాజ్యం సదాకాలం 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 ఏమైందండి? స్థిరపరచబడింది. చాలాసార్లు మన జీవితంలో, ఈరోజు నీ జీవితంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. జిక్లాగ్ ఈజ్ అ పాయింట్, ఎ వయా మీడియా పాయింట్ విచ్ కనెక్ట్స్ prophecy and destiny. I repeat these lines.
జిక్లగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ కనెక్ట్స్ యువర్ ప్రాఫెసీ అండ్ యువర్ డెస్టినీ. నీ పట్ల దేవుని యొక్క ప్రవచనం, నీ గమ్యస్థానాన్ని రెండింటి కలిపేది ఏంటండి? జిక్లగు అనుభవం. మీరు అనొచ్చు, జిక్లగ్ అనుభవాలు ఏముంటాయండి అంటే, ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి, సమస్తమును కోల్పోయరే. ఇక రాళ్లతో కొట్టి వారిని చంపుదామని ప్రజలు మాట్లాడుకుంటా దావీదు విన్నాడు. సమస్తం ఒక్కసారి చిరునామా శూన్యంగా కోల్పోయిన అనుభవాన్ని జిక్లగు అనుభవం అంట. నీ ప్రవచనాన్ని అంటే నీ వాగ్దానాల్ని, నీ గమ్యస్థానాన్ని, నీ పట్ల దేవుని ఉద్దేశాల్ని, నీ కొరకు దేవుడు నెరవేర్చబోయే గమ్యస్థానం రెండింటి కలిపేదే జిక్లగు అనుభవం. ఈరోజు హ్యావ్ యూ లాస్ట్ యువర్ జాబ్? నీ ఉద్యోగం పోయిందా? నిన్ననే న్యూస్ వచ్చింది బ్రదర్, ఏ ఉద్యోగం అయితే నేను హాయిగా స్థిరపరచబడ్డాను అనుకున్నాను, నాకు జిక్లగ్ అయింది, ఉన్న ఉద్యోగము పోయింది, బిజినెస్ పాడైపోయింది, న్యూస్ తట్టుకోలేకపోతున్నాను, డాక్టర్స్ రిపోర్ట్ వచ్చింది, ఇంతవరకు బాగుంది హెల్త్, ఇప్పుడు సడన్గా పలాని నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, ఏం చేయమంటారు? అసలు నాకే ఎందుకు ఈ రిపోర్ట్ వచ్చింది? అలాంటి పరిస్థితి ఉన్నావా? నాకే ఎందుకు డైవర్స్? నాకే ఎందుకు ఈ పరిస్థితి? నాకెందుకు ఈ వివాహ జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక జోల్ట్ తట్టుకోలేకపోతున్నానని ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా? మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ. మనిషి యొక్క నిస్సహాయ స్థితి దేవుని జోక్యానికి అవశ్యమైన పరిస్థితి. అంటే నువ్వు నిస్సహాయుడు ఎప్పుడు అవుతావో నీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి దేవుని యొక్క అద్భుతమైన అవకాశం అప్పుడే. అయితే ఆలోచిస్తే జిక్లగు గాయం ఎప్పుడు తగ్గుతుంది తెలుసా? నీ జీవితంలో జిక్లాగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? జిక్లాగ్ అనుభవం నీ జీవితంలో ఎప్పుడు వస్తుందంటే, దావీదు జీవితంలో జిక్లాగు అనుభవానికి ముందు ఒక 16 నెలల 16 months ఆఫ్ కాంప్రమైజ్, 16 నెలల రాజీ పడిన అనుభవంలో ఉన్నాడు. నీ జీవితంలో జిక్లాగ్ గుర్తుగా రాదు, ఆకస్మికంగా జిక్లాగ్ అనుభవంలోకి వెళ్ళవు. నీ జీవితంలో అలా కోల్పోతున్నట్టు దాని ముందు ఒక 16 నెలల, అంటే అందరికి 16 ఉన్నక్కర్లేదు, దావీదు జీవితంలో ఒక 16 months ఆఫ్ కాంప్రమైజ్, 16 months ఆఫ్ బ్యాక్ స్లైడింగ్ ప్రాసెస్, 16 months ఆఫ్ డిప్రెషన్ సైకిల్. మీరు అనొచ్చు, కృంగుదల వలయం ఏంటండి? ఈరోజు దేవుని వాక్యం నిన్ను కృంగుదల వలయం నుంచి పైకి లేవనెత్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ లిఫ్ట్ యూ, యూ విల్ రైజ్ అబౌవ్ ద డిప్రెషన్ సైకిల్. అయితే ఈ డిప్రెషన్ సైకిల్ కంటే పైకి నువ్వు లేవాలి అంటే ఈరోజు అసలు వాస్తవంగా డిప్రెషన్ సైకిల్లోకి ఎందుకు వెళ్తావు? ఈ విషవలయపు కృంగుదలలోకి ఎలా నెట్టబడతావు? ఈ 16 నెలల ఆ యొక్క కాలచక్రంలో ఒక్కసారి అద్భుతమైన దావీదు జీవితము జిక్లగ్ దాకా ఎందుకు వచ్చింది? జిక్లగ్ నుండి తిరిగి సమకూర్చబడే పరిస్థితి దాకా ఎలా వెళ్ళాడు? అసలు ఈ సైకిల్ అంతటిని ఒక్క గన్ షాట్లో ఒక సమ్మరీ చూడడానికి, ఒకసారి తన జీవితంలో డిప్రెషన్, అసలు బ్యాక్ స్లైడింగ్ జర్నీ, పడిపోవడం, పతనం, లేదా జిక్లాగు దాకా పోయే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? జిక్లాగు యొక్క ఉద్భవించిన స్థానము, జిక్లాగు పుట్టిన స్థానం ఏంటి? అసలు జిక్లాగు అనుభవానికి ఒక సీడ్ ఎక్కడ, విత్తనం ఎక్కడ నాటబడిందో ఒకసారి చూద్దామా? విత్తనం ఎక్కడ నాటాడు? వాస్తవంగా చూస్తే ఏ రోజైతే దావీదుని దేవుడు అభిషేకించాడు, దావీదు విజయాలు సాధిస్తూ ఉన్నాడో, దావీదు అనే ఉన్నతమైన అభిషేకం ముందు సౌలు అభిషేకాన్ని ఎప్పుడైతే ప్రజలు పోల్చడం ఆరంభించారో వెంటనే సౌలు యొక్క విషపు చూపు దావీదు పడింది. ఎప్పుడైతే సౌలు యొక్క విషపు చూపు దావీదు పడిందో, సౌలు నాట నుండి దావీదును హతము చేయాలని ప్రయత్నిస్తున్నాడు, దావీదును తరుముతూనే ఉన్నాడు. ఈ తరుముతున్న కాలచక్రంలో ఎప్పుడైతే ప్రజలందరూ పాటలు పాడడం ఆరంభించారు, సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అనేసరికి ఇంకా అసూయ పెట్టరేగిపోయింది. అయితే సౌలు నుంచి దేవుడు దావీదుని ఎంతో కాలంగా కాపాడుతూనే ఉన్నాడు. సౌలు కొన్ని రోజులు క్షమాపణ కోరుతాడు, వెంటనే అటాక్ చేస్తాడు. ఈ రకంగా ఆ యొక్క నిశ్చలమైన స్థితిలో సౌలు ఎంతో కాలంగా ఉన్నాడు. ఒక రోజు దావీదు కనిపించిందట. బాగా వినండి, ఒక మనిషి యొక్క డౌన్ఫాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నీ జీవితంలో డిప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నీ జీవితంలో బ్యాక్ స్లైడర్ అని ఎందుకు వస్తుంది నీ జీవితంలో అంటే, ఇప్పుడు 1 సమూయేలు 27:1 ఒక రోజట తన వీక్ మూమెంట్స్ లో సౌలు దావీదు అనుకుంటున్నాడు, నేను ఖచ్చితంగా ఇక్కడ నిలిచడం మంచిది కాదు, ఇక్కడ ఉంటే మంచిది కాదు, ఏర్పరచుకున్న ప్రాంతం ఇది, ప్రభు ఏర్పరచుకున్న ప్రాంతం, అభిషేకించిన ప్రాంతం, ఇక్కడ ఉంటే మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. ఏదో రోజు ఏమైపోతా? నేను నాశనం అయిపోతా. ఎవరి చేతిలో? సౌలు చేతిలో. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెతుకుట. ఇదంతా ఎవరి ఆలోచనలు అండి? ఇవన్నీ ఎవరి ఆలోచనలు? ఇవన్నీ దావీదు ఆలోచనలు. ఇవన్నీ వాస్తవాలు కాదు. These are all his faint imaginations of fear stemming from insecurity or a threat that one day Saul will attack him. అలా అటాక్ చేస్తే నేను చచ్చిపోతాను. ఎవరి చేతిలో? సౌలు చేతిలో. కాబట్టి సరిహద్దులో నా వెతుకడం మానుకొను గనుక నేను అతని చేతుల నుండి తప్పించుకుందునని అనుకొని, మనసులో ఏమనుకున్నాడంట? ఈయన చేతులను చేంజ్ చేస్తాను, తప్పించుకుంటాను అని అనుకున్నాడట. ప్రియ సోదరి నీ ఆలోచనలు ఎలా వస్తున్నాయి ఈరోజు? పలాన్ చేస్తే నేను తప్పించుకొని నేను భద్రంగా ఉంటాను అనుకుంటున్నావా? ఒక మాట జ్ఞాపకం చేస్తా. యువర్ డిప్రెషన్, యువర్ బ్యాక్ స్లైడింగ్ జర్నీ
జిక్లాగ్ యొక్క పురుడు పోసిన స్థానం ఏదంటే, మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే నీ జీవితంలో భయం వస్తుందో, భయపడ్డ ప్రాంతంలోనే నీ జిక్లాగ్ అనుభవం యొక్క పునాది నువ్వు వేసుకున్నావు. అయితే మీరు అనొచ్చు, భయం అనేది మనిషికి నైజం కదండి, వస్తుంది కదా అంటే, గమనించండి, ఎప్పుడైతే నీ జీవితంలో భయం వచ్చిందంటే, ద డిప్రెషన్ లాజిక్ అంటే ద రీజనింగ్ బిహైండ్ డిప్రెషన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఎ థాట్. ఒక ఆలోచనతో స్టార్ట్ అవుతుంది. ఆలోచన ఏంటంటే, నేను సౌలు చేతిలో ఏమవుతాను, చనిపోతాను అనుకున్నాడు. గమనించండి, దావీదు చాలామంది చేతిలో చనిపోవచ్చు. ఉదాహరణకు దావీదు సొంత కుమారుడు అబ్షలోము చేతిలో చనిపోవచ్చు, గాతు ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవచ్చు, అమాలేకుల చేతిలో చనిపోవచ్చు, గొలియాతు తదనంతరం వారు వచ్చి చంపవచ్చు. అంటే దావీదుని చంపడానికి శత్రులు ఎంతవైపు ఉన్నారు, అన్ని వైపులు ఉన్నారు. కానీ అందరికీ భయపడలేదు దావీదు. ఎవరు భయపడ్డాడు? సౌలుకే భయపడ్డాడు. బాగా వినండి, నీ జీవితంలో భయం ఎప్పుడైతే వస్తుందో దాని అర్థం ఏంటంటే, దట్ ఏరియా హ్యాస్ నాట్ కమ్ అండర్ ద వెపన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు డాలు అనే ఆయుధములో రక్షలోనికి ఆ ప్రాంతాన్ని నువ్వు తీసుకొని రాలేదు. ఇఫ్ యూ హ్యావెంట్ బ్రాట్ అ సర్టన్ ఏరియా అండర్ ద ఏజెస్ ఆఫ్ ద వెపన్ ఆఫ్ ఫెయిత్, దట్ ఈస్ ద ఏరియా యూ విల్ బి అఫ్రేడ్ ఆఫ్. అంటే ఏ ప్రాంతంలో అయితే విశ్వాసపు యొక్క ప్రభావ శక్తిలోనికి నువ్వు ఆ ప్రాంతాన్ని తీసుకొని రావో, ఆ ప్రాంతంలో ఏమవుతావు, భయపడతావు. బాగా వినండి, సాతాను డైరెక్ట్ వచ్చి నేను చంపలేదు. వాస్తవం చెప్పమంటారా, సాతాను నిన్ను ముట్టడానికి వీలు లేదు. దేవుడే అన్నాడు అన్నమాట. సాతాను కూడా తెలుసు. సాతాను యొక్క బాణం ఏం తెలుసా అండి, అగ్ని బాణాలు ఏం తెలుసా? సాతాను డైరెక్ట్గా ఏ ప్రాంతంలో అయితే నువ్వు విశ్వాసపు డాలు ప్రభావం లేని ప్రాంతం ఉంటుందో, ఆ ప్రాంతంలో ఏమవుతావు, భయపడడం ఆరంభిస్తావు. భయం అనేది ఎవరి ఆయుధం? సాతాను ఆయుధం. జాగ్రత్త వినండి, భయం అనేది ఎవరి ఆయుధం? సాతాను ఆయుధం. ఈ సాతాను ఆయుధం ఎప్పుడు పనిచేస్తుంది? ఒకసారి దృశ్యం చూస్తాం, చూడండి మంచిగా. ఒకసారి దృశ్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఈ వారియర్, యుద్ధశూరుడికి చేతిలో కత్తి ఉంది. కత్తి ఏంటండి? దీని గురించి ఒక 3 నెలల క్రితం సుదీర్ఘంగా ధ్యానించాం కదా. వాక్యం అనే మనకు చాలా ఖడ్గాలు తెలుసు. వాక్యం అనే ఖడ్గం బాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు అన్ని అటాక్స్ వస్తున్నాయండి. ఖడ్గంతో నువ్వు అటాక్ అన్నిటి చేయలేవు. కొన్నిసార్లు ఏం వాడాలి? డాలు వాడాలి. ఈ డాలు వాడితే ఈ అటాక్ ఏమవుతుందండి? డెసిమేట్ అయిపోతుంది. అటాక్ ఏమవుతుంది? కింద పడిపోతుంది. ఆ అటాక్ నుంచి, దాడి నుంచి కాపాడుకోవడానికి ఈ వ్యక్తి ఏం వాడుతున్నాడు? త్వరగా చెప్పండి. డాలు. ఆత్మీయ జీవితంలో డాలు అంటే ఏం తెలుసా? విశ్వాసము. ఇప్పుడు ఏ ప్రాంగణం అయితే నువ్వు విశ్వాసపు ప్రాంగణం తీసుకొని రాలేదో, విశ్వాసం అనే డాలు కిందకి తీసుకొని రాలేదో, ఆ ప్లేస్లో నువ్వేమవుతావు? భయపడతావు. అర్థమైన చేతండి, ఏ ప్లేస్ అయితే నువ్వు భయపడతావో ఖచ్చితంగా ఆ ప్లేస్ నెరవేరుతుంది. మీరు అనొచ్చు, అట్టటే చెప్తారు బ్రదర్ మీరు. యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం, జోబ్ 3:25. నువ్వు రాసి పెట్టుకో, ఏ ప్లేస్ అయితే నువ్వు విశ్వాసం వెలుపల, ఫెయిత్కి వెనుపల నువ్వు ఉంటావో, ఫెయిత్ యొక్క భద్రత డాలు వలయములోకి నువ్వు బయటకు వస్తావో, ఈ ప్రాంతము నేను భయపడుతున్నాను, అయినా సరే విశ్వాసపు డాలు నేను ప్రయత్నించను. నీతిమంతుడు విశ్వాసం మూలం జీవిస్తాడు, కానీ నాకు ఆ విశ్వాసం మూలంగా నా భద్రత అవసరం లేదు, నేను ఆలోచిస్తానంటే అప్పుడు యోబు అన్న మాట అవుతుంది. ఏమైనా ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. సాతాను ఎలా దాడి చేశాడంటే, ఏదైతే యోబు భయపడ్డాడో కరెక్ట్ ఆ మీదకి ఏం చేశాడు? దాడి చేశాడు. అప్లికేషన్ చెప్తాను. అన్ని ప్లేసెస్లో యోబు విశ్వాసపు డాలు వాడుతూ ఉన్నాడు. ఒక 3-4 ప్లేసెస్లో విశ్వాసపు డాలు కింద తీసుకురాలేదంట. చెప్పగలుగుతారా ఏ ప్లేస్ అది? నా పిల్లలకి ఏమవుతుందో ఎంత భయం తెలుసా అండి? ప్రతిరోజు ఉదయం లేస్తే ఒక అర్పణ, సాయంత్రం ఒక అర్పణ, వీళ్ళు ఎక్కడ పాపం చేశారని ఇంకొక అర్పణ. అంటే మనసులో అంత భయం ఏది ఉంది? కొత్తగా చెప్పకండి మాకేం భయాలు లేవండి అని. మనం నా పిల్లలు క్షేమంగా వచ్చారో లేదో, ఇంత ఎండవేడిలో వాళ్ళు ఉన్నారో పోయారో, అసలు క్షేమంగానే ఉంటారా? పిల్లల్ని ఇచ్చింది ఎవరండి? నీరు పోసిన వాడే నారు పోయాలి, నారు పోసిన వాడే నీరు పోయాలి. సేఫ్టీ ఎవరు ఇవ్వాలి? భద్రత యెహోవాలం. కానీ కూర్చొని నా పిల్లలు ఏం చేశారు, ఏమవుతుంది, బాబు ఏ కంగారు, ఏమన్నా ఇట్లా కాదు. మన పిల్లలు
న్యూస్ వచ్చిందంట. ఏమని? నీ పిల్లలు నువ్వు అనుకున్నట్టే ఏ ప్లేస్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో సెలబ్రేషన్ జరుగుతున్న దగ్గరనే కుప్పగూలిపోయి అందరు 10 మంది ఏమయ్యారు? చనిపోయారు. అప్పుడు అంటాడు, నేను ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. పరిష్కారం చెప్పండి బ్రదర్, భయపెట్టకని అంటారు. ఒకటే మాట, ఏ ప్లేస్ అయితే భయపడుతున్నావో ఆ ప్లేస్ నీ విశ్వాసపు డాలు యొక్క ప్రభావ శక్తిలోనికి నువ్వేం చేయాలి? తీసుకురావాలి. అర్థమేలా చేతండి. ప్రతి ప్రాంతంలో భయం నుండి దేవుడు విడుదల కలిగించునుగాక. ప్రతి ప్రాంతంలో సాతానుకు తలుపులు దేవుడు వేయునుగాక. విశ్వాసపు డాలు ప్రతి ప్రాంతంలో నేను కాపాడును గాక. భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులు బతుకుతావు పిరికితనం గల ఆత్మలో? ఎన్ని రోజులు బతుకుతావు పిరికితనం గల ఆత్మలో? తిమోతి భయపడుతూ యాసిడిటీ తెచ్చుకున్నాడట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెచ్చుకున్నాడట, సిక్ అయిపోతున్నాడట. పౌలు ఒకరోజు వెంటనే, తిమోతి, పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు తెలుసుకోయా, నీలో ఏం ఆత్మ ఉందో. దేవుని ఆత్మ పిరికితనం గల ఆత్మ కానే కాదు. ఒక ప్లేస్లో భయపడుతున్నావు అంటే ఆ ఏరియాలో నీ స్వశక్తితో ప్రయత్నిస్తున్నావు, కానీ ఆయన డాలు, విశ్వాసం అనే డాలు, ప్రభా ఈ ప్రాంతం నీ చేతికి అప్పగిస్తున్నా ప్రభా. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాంతం దేవుని చేతికి అప్పగిస్తావో, విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించ. ఇక్కడ ఫెయిత్తో స్టార్ట్ అయినప్పుడు, ఈరోజు నువ్వు ఏదైనా భయపడుతున్నావా అంటే నీ జీవితంలో పలాని సౌళ్ళ గురించి, సౌల్ లాంటి సంఘటన గురించి భయపడుతూ ఊహించుకొని నువ్వే పారిపోయే పరిస్థితులు ఉన్నావా? జిక్లాగు అనుభవం నష్టపోవడానికి కారణమే ఆ ప్రాంతం అని దేవుని సేవకుని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట చూద్దాం. స్క్రీన్ ఒకసారి ఆ యొక్క ఫ్లో చార్ట్ చూడడానికి ప్రయత్నిస్తాం. 1 సమయంలో 27వ అధ్యాయానికి వస్తే ఒకసారి అక్కడ భయముతో స్టార్ట్ అయింది, ఫియర్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పాయింట్ ఎక్కడికి వచ్చాడు చూద్దాం ఒకసారి. క్విక్లీ ఆన్ ద స్క్రీన్ ఫ్లో చార్ట్ ప్లీజ్. ఒకసారి చూద్దామా? భయంతో స్టార్ట్ అయిందంటండి దావీదుకి. ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనిషి జీవితంలో ఖచ్చితంగా ఈ కాలచక్రం గుండా వెళ్తాం. భయం ఒక్కసారి స్టార్ట్ అయితే ఇక్కడ కానీ విశ్వాసంతో నువ్వు కంపేర్ చేయకపోతే ఆటోమేటిక్ అక్కడ నుంచి ఎక్కడికి వస్తుందండి? రెండోది ఏంటండి? డ్యూయల్ లైఫ్. తెలుగు చూపిస్తారా? డ్యూయల్ లైఫ్ అంటే ద్వంద్వ జీవితం. అంటే మనసులో ఒకటి పెట్టుకుంటాం, బయట ఒకటి చేస్తావు, కానీ నువ్వేం చేస్తున్నావో ప్రజలకు తెలియకుండా ఇంకొక కలరింగ్ ఇచ్చి కవరింగ్ ఇస్తావు. దీన్ని అర్థం చేసుకోవడం కొరకు, ద్వంద్వ జీవితం అర్థం చేసుకోవడం కొరకు ఇప్పుడు దావీదు ఎవరి దగ్గరికి వచ్చాడు? భయానికి ఆకీష్ దగ్గరికి వచ్చాడు. ఆకీషు గాతురాజు. ఇప్పుడు ఆకీష్ గాతురాజుకి వచ్చి, అయ్యా నేను నీ యుద్ధాలు చేస్తాను అన్నాడు. ఎవరి యుద్ధాలు అటండి? ఎవరు యుద్ధాలు? ఆకీష్ యుద్ధాలు. మరి ఆకీష్ యుద్ధాలు చేయడం ఆరంభిస్తే ఆకీషు గాతీయుడు, దావీదేమో ఇశ్రాయేలీయుడు. అర్థమేలా చేతండి. ఇప్పుడు ఈయన మనసు కనకరం కోస్తే ఏ రక్తం వస్తుంది? ఫిలిస్తీన్ రక్తం వస్తుందా? ఎంత కోసిన ఏమొస్తుందండి? ఫిలిస్తీన్, ఇశ్రాయేల్ రక్తమే వస్తుంది. ఇప్పుడు మనసులో ఎవరి పక్షాన పోరాడతాడు? గాతు పక్కన పోరాడతారా? నీ బ్లడ్ ఏది వస్తే బయటకి ఏమొస్తుంది? అదే రక్తం వస్తుంది కదా. ఎవరి పక్షం పోరాడతావు? ఇశ్రాయేల్ పక్షంగా పోరాడతావు. మీరు అనొచ్చు, లేదండి గాతుతో నేను నీ కొరికే పోరాడుతాను, నీ యుద్ధాలే చేస్తాను, నీ సంరక్షణ అవుతానంటే, గాతురాజు ఎంతగానో ఫ్లాట్ అయిపోయి లాస్ట్కి సదాకాలం నువ్వు నా దాసులో నీ గోల్డ్ మెడల్ కూడా ఇచ్చాడు కదండి అంటే, రండి చూద్దాం ఎట్లా వచ్చిందో గోల్డ్ మెడల్ చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1 Samuel 27. ఈయన ఏ యుద్ధం చేశాడో చూడండి. యాక్చువల్గా ఇశ్రాయేల్ ప్రజల పక్షమున యుద్ధం చేస్తూ, బాగా వినండి, ఇశ్రాయేల్ ప్రజల పక్షమున యుద్ధం చేస్తూ గాతురాజైన ఆకీషు పక్షమున ఉన్నవారు వాస్తవంగా ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకులు కాబట్టి, ఈయన రాజా నువ్వు చెప్పినట్టే వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు ఏమేమి చెందిందో వాళ్ళ మీద దాడి చేయబోతున్నానని చెప్పి గట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి యుద్ధం చేస్తున్నానని చెప్పి ఈయన ఎవరిని ధ్వంసం చేయడం ఆరంభించాడు తెలుసా అండి? ఫిలిస్తీయులకు చెందిన ఆ స్నేహితులను, ఫిలిస్తీయులకు చెందిన పరివారాన్ని, వారికి చెందిన మిత్రబృందం మీద దాడి చేస్తూ వారిని చంపడం ఆరంభించాడు. అర్థమవుతుందా? క్రియలు ఏమున్నాయి? క్రియలేమో ఇశ్రాయేల్ పక్షం ఉన్నాయి, మనసు ఎవరి పక్షం ఉంది? ఇశ్రాయేల్ పక్షం ఉంది. కానీ ఇప్పుడు న్యూస్ ఎవరికి వెళ్తుంది? ఇది గాతురాజు దగ్గరికి వెళ్తుందని చెప్పి గాతురాజు దగ్గరికి న్యూస్ వెళ్ళకుండా అక్కడ కనీసం చిల్లి గవ్వ కానీ ఒక చీమ కానీ బ్రతకకుండా ఎవడెవడ యుద్ధాన్ని చూశాడో, ఎవడెవడైతే దావీదు ఆకీష్ వ్యతిరేకంగా చేస్తున్నాడని చూశారో ఆ ప్లేస్లంతా కూడా ఎవిడెన్స్ లేకుండా ఏం చేశాడండి? నేర స్థలానికి వెళ్ళి, క్రైమ్ స్పాట్కి వెళ్ళి ఎవిడెన్స్ లేకుండా తుడిచేశాడు. ఒకవేళ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్లో మనం కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళింది అనుకోండి, అక్కడ ఏం ఎవిడెన్స్ దొరకదు. ఎందుకంటారా? 1 సమూయేలు 27 1 Samuel 27 verse 11.
అలాగున్న దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిస్తీన్ల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారంగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడదానినైనను దావీదు బ్రతకనీయలేదు. భలే స్ట్రాటజిస్ట్ కదండి. ఎక్కడెక్కడ న్యూస్ లీక్ అవుతుంది అందరిని ఏం చేశారండి? చంపేశాడు. ఉత్తగా దేవుడు అనలే నీ చెయ్యి రక్తం ఒలికించిన చేతులయ్యా అని ఉత్తగా అనలేదు. అవసరం ఉండని లేకపోని ఇన్ఫార్మర్ అవుతారేమని చెప్పి ఏం చేశాడు? తుడిచేశాడు, సమాధి చేశాడు. నేరస్థలానికి వెళ్ళాలి, ఆకీషు మనుషులని, ఆకీషుకు చెందిన స్నేహ బృందాన్ని దాడి చెయ్యాలి, ఎవిడెన్స్ లేకుండా తుడిచేయాలి. న్యూస్ బయటకు వస్తామంటే ఎవరిదన్నా తెలిస్తే కనిపిస్తే వాడిని ఏంటి కాల్చి చంపాలి. ఇదంతా చేసి కానీ ఆకీష్ రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? రండి 1 సమూయేలు 27 అధ్యాయం 1 Samuel chapter 27 వచ్చి ఏమంటున్నాడు? 10వ వచనం. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదుని అడగగా, ఓ దావీదా, ఈరోజు యుద్ధ సమాచారం గురించి నీ అప్డేట్ ఇస్తావా? నీకు అప్రైజల్ ఇస్తాను, వర్క్ ఇస్తావా, అప్డేట్ ఇస్తావా అంటే, రాజా, ఆకీషు రాజా ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఏం టైటిల్ అంటారండి? దావీదు యూదా దేశమునకును, ఏ దేశం మీద అటాక్ చేశాడట? యూదా దేశమునకును, యెరహ్మేలీయుల దేశమునకును, కెనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జొరబడితిమి. అది అంటే అటు దిప్పి ఇటు దిప్పి ఆకుపాకు కరేపాకులాగా యూదా దేశం, అక్కడ భాష పక్కన ఒక ప్రదేశం అంట. కన్ఫ్యూజ్ చేయడం ఏంటంటే స్టార్టింగ్ టైటిల్ దేంతో స్టార్ట్ చేశాడు? యూదా దేశం. ఇప్పుడు ఆకీష్ ఏమనుకుంటాడు? అబ్బా, యూదా దేశం మీద అటాక్ యూదా గోత్రపు కొదమ సింహం రావాల్సిన వ్యక్తి దేని మీద అటాక్ చేశాడట? యూదా మీద అటాక్ చేసి, ఎంత మంచోడు దావీదని. యాక్చువల్ అటాక్ చేసింది ఇక్కడ 8వ వచనం. అంతలో దావీదు అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గెజెరీల మీదను అమాలేకుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశంలో వారు పూర్వము కాపురం ఉండగా దావీదు ఆ దేశస్తులను హతము చేసి మగవానినేమి ఆడదాన్నేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలు, ఎడ్లలు, గార్ధములు, ఒంటెలు, వస్త్రము దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు. ఎంత విడ్డూరమండి ఇది! చంపిందేమో ఐగుప్తుల దేశం పక్కన ఉన్న వాళ్ళని, అమాలేకుల్ని, ఆకీషుకు చెందిన మనుషులందరినీ, పక్కన మిత్ర దేశాలందరినీ దుడిచేసి ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఎస్ యువర్ ఆనర్, యూదా దేశం మీద పక్కన అక్కడ అక్కడే ఉంటారు మొత్తం. ఆ దేశం మీద పడ్డాం, ఒక ప్రదేశం మీద పడ్డాం, అందరిని దుడిచేసాం రాజా అంటే, శబాష్ శబాష్ దావీదా. చేసింది ఒకటి, చెప్పింది ఇంకోటి. ఎంత ఫిదా అయిపోయాడు ఆకీష్ అంటే, ఇక వెంటనే గోల్డ్ మెడల్ తయారు చేశాడు, స్పెషల్ మెడల్ తయారు చేశాడు. ఆ మెడల్ పేరేం తెలుసా? 1 సమూయేలు 27 అధ్యాయము 1వ వచనం భయంతో స్టార్ట్ అయింది. ఆఖరి వచనం ద్వంద్వ జీవితానికి ఒక బిరుదు ఇచ్చాడు. దేర్ ఇస్ అ టైటిల్ గివెన్ ఫర్ ద డ్యూయల్ లైఫ్, హిపోక్రటిక్ లైఫ్. వర్స్ 12, దావీదు తన జనులను ఇశ్రాయేలు తనయందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాటను నమ్మాను. మనసులో అనుకున్నంట, బిరుదిచ్చాడంట, సదాకాలము ఈ దావీదు ఆకీషు దాసుడు. ఏమన్నాడండి? సదాకాలం ఈ దావీదు ఆకీషు దాసుడు. వాస్తవంగా దావీదు చేస్తుంది ఏందడా? ఆకీషు మనుషులందరినీ ఏం చేశాడండి? సంపుకుని ఊచకోత కోసుకుని పోతున్నాడు. కానీ బయట మాత్రం, రాజా అంతా నువ్వేం చెప్తే అదే చేశాను రాజా. పాపం అట్టర్ ఫ్లాప్ ఎవరు? ఆకీష్. ఆస్కర్ అవార్డు ఇచ్చుంటే మాత్రం ప్యానల్ గుండా జ్యూరీ మెంబర్స్ కూడా ఓనర్స్ అందరు ముక్తకంటే ఏమంటారు? దావీద్ 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 అంటే తిరుగులేదండి. అంటే ప్రూఫ్ లేకుండా నేరస్థలంలో చేతికి ఎక్కడెక్కడ బురద అంటిందో మొత్తం అంతా తుడిచేసి సమాధి చేసేసి, ఏం తెలియనైనా కనీసం నా చేతిలో నోట్లో ఏలు పెడితే కూడా నాకు కొరకడం కూడా నాకు రాదన్నట్టు వచ్చి ఆకీష్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను. Let me tell you this, when fear begins, you'll start becoming hypocrite. భయం ఉన్న చోట వేషధారణ, 2 ద్వంద్వ జీవితాలు. పైన ఒకటి లోపల మాట్లాడతావు, మనసులో మాత్రం ఒకటి చేయాలంటుంది, బయట మాత్రం ఇంకోటి చేస్తావు. ఈ రెండిటి మధ్యలో డ్యూయల్ లైఫ్ నుంచి ఎక్కడికి వస్తావు? స్టెప్ నెంబర్ 3, ఫియర్, అండ్ దెన్ ఇట్ కాసెస్ యూ డ్యూయల్ లైఫ్, అండ్ యువర్ హార్ట్ ఈస్ డిఫరెంట్, యువర్ డీడ్స్ ఆర్ డిఫరెంట్, అండ్ యువర్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్. నువ్వు చెప్పేది ఒకటి, ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి. ఈ మూడిటి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతావు. అసలు నీ జీవితం ఏంటో నీకే అర్థం కాదు. ఆ స్టేజ్ నుంచి స్టెప్ నెంబర్ 3, 3వ స్థానానికి వస్తావు. దట్ ఈస్ అ కాంప్రమైజ్. 16 నెలల రాజీ పడిన అనుభవం. 16 నెలలు ఏమైపోయాడు తెలుగులో?
ఇట్ బికేమ్ ఎ కాంప్రమైజ్ లైఫ్. రాజీ పడిపోయాడు. ఏమని రాజీ పడిపోయాడు గమనించండి. ఎవరి సేవకుడట? ఎవరి సేవకుడైనా? ఆకీషు సేవకుడట. వాస్తవంగా ఎవరి సేవకుడు అండి? సైన్యములకు అధిపతియగు యెహోవా దాసుడు. అక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడు? ఎక్కడ రాజీ పడ్డాడు? ఆకీషు రాజు దాసుడట. ఒకరోజు కాదంటండి, సదాకాలం ఈయన ఎవరి దాసుడు? ఆకీషు రాజు దాసుడట. ఎవరు ఏ టైటిల్ పొందాడు? కాంప్రమైజ్. వాస్తవంగా ఈయన ఎవరికి రాజు అండి? ఇశ్రాయేలు దేశానికి రాజు. ఇప్పుడు ఏమైపోయాడు? ఆకీషు యొక్క దాసుడు. వాస్తవంగా దావీదుకి ఎవరి శత్రువులు? ఫిలిస్తీన్లు శత్రువులు. కానీ ఇప్పుడు ఎవరి శత్రువులను నటిస్తున్నాడు? యూదులు, ఇశ్రాయేలీలు శత్రువులను నటిస్తున్నాడు. వాస్తవంగా దావీదు బలం ఎవరు? దావీదు బలం ఎవరంటే గొలియాతు ముందు అంటాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు వచ్చి సైన్యంలో దేవుని సైన్యములను తిరస్కరించుటకు వీడు ఏ పాటివాడు? నీ దగ్గర ఖడ్గం ఉండొచ్చు, కత్తి ఉండొచ్చు, కానీ నేను యెహోవా నామము పేరట నీ మీదికి వస్తున్నా. ఏం ధైర్యమైనది? ఏం ధైర్యమైనది? యెహోవా నామం, యెహోవాయే ఆయన ధైర్యం. దావీదాని గుండె బలం ఏదంటే దేవుడే నా గుండె బలం. దేవుణ్ణే శక్తిగా కలిగి ఉండే స్థాయి నుండి యెహోవా నా బలమా అనే స్థాయి నుండి ఆకీషా నా బలమా. బహుశా పాట కూడా రాసుకున్నాడేమో, పబ్లిష్ అవ్వలేదు అంతే. యెహోవా నా బలమా కట్ చేసి ఆకీషా నా బలం అని రాసుకున్నాడేమో. చివరికి ఎవరిని బలముగా పెట్టుకోవాలో వాళ్ళని విడిచిపెట్టి ఆకీష్ని ఏం చేస్తున్నాండి? బలం పెట్టుకుని. ఎన్ని నెలలు అయిపోయింది? 16 నెలల కాంప్రమైజ్, 16 months ఆఫ్ కాంప్రమైజ్. దేవుని మనసు వేలు ఆడుతూ ఉంది. ఎక్కడ ఉండాల్సినాడు ఎక్కడ అయిపోయాడు, తెలియకుండానే ఏ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు. దీనంతటికి పురుడు పోసిన స్థలం, జన్మస్థలం భయం నుండి ద్వంద్వ జీవితం నుంచి రాజీ, కాంప్రమైజ్ నుంచి డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్నాడు, అవకాశం మీద అవకాశాలు ఇస్తున్నాడు. ఒకరోజు చూడండి, దావీదట ఆకీషు రాజుని అనుకున్నాడట. అయితే 28వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో ఫస్ట్ వర్స్లోనే డౌట్ వచ్చిందండి. ఎవరికి? ఆకీష్కి. ఆకీష్ అంటాడు, సరే ఇప్పుడు టెస్ట్ చేస్తాను, నిజంగా ఇశ్రాయేలు ప్రజల యుద్ధం వచ్చింది. అయితే ఇప్పుడు అంటాడు, లాస్ట్ లైన్ చూడండి ఎంత ఘోరంగా రాయబడిందో, అతడు సదాకాలము నాకు 1 Samuel 28:1, 1 Samuel 28:1, ఆ దినంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధము చేయవలని సైనిక సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి ఏమంటున్నాడు? ముందే అవార్డు ఇచ్చాడు కదా. ఏం అవార్డు ఇచ్చాడు? సదాకాలము దావీదు నా దాసుడు అని అవార్డు ఇచ్చి మరుసటి రోజు పిలిచి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏం క్వశ్చను? నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకున్న. నో అష్యూర్డ్లీ పోయి కన్ఫర్మ్ చేసుకుని రండి. మరి ముందు రోజు ఇచ్చిన అవార్డు సదాకాలం దాసుడు ఒకరోజు కాదు, సదాకాలం దాసుడు అవార్డు ముందు రోజు ఇచ్చి మరుసటి రోజు ఏం పిలిచి అంటున్నాడు? పరిష్కారంగా తెలుసుకోండి. వాడు మన వైపు అవతల వైపు. డౌట్ రాలేదా? డౌట్ వచ్చింది, దొరకలేదా? త్రుటిలో దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. అసలు దావీదు కొద్దిగా డౌట్ రావాలి. ఏమని? ఆల్రెడీ నేను చేస్తున్నది ఏంటి? ఆకీష్ ఏమో నాకు నిన్నటి రోజు అవార్డు ఇచ్చి ఈరోజు ఏమంటున్నాడు? పరిష్కారంగా అష్యూర్డ్గా చెప్పు, నన్ను కన్ఫామ్గా చెప్పు, ప్రామిస్ చేయి అని. అవకాశం రెండవది ఇచ్చాడు దేవుడు. మూడవది ఆయన మారలే. చెప్పొచ్చు కదండి, నా మనసులో ఏ రోజైనా ఆకీష్ రాజా, సౌలు ఎంత శత్రువైనా సరే దేవుడు నా మీద అభిషేకం పోసింది ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు అని చెప్తే ఫస్ట్ ఎవరు తల నరుకుతాడు? ఎవరు నరుకుతారండి? దావీదు నరుకుతాడు. కాబట్టి ద్వంద్వ జీవితం, కాబట్టి అబద్ధపు జీవితం, కాబట్టి రాజీ. ఒకరోజు యుద్ధం వచ్చింది, సౌలు యుద్ధం ప్రకటించాడు. దావీదు ఇప్పుడు ఆకీషు పిలిచి యుద్ధానికి వస్తావంటే, అయ్యా ఇప్పుడు ఒక అవార్డు పోయి ఇంకొక అవార్డు అండి, అవార్డుల మీద అవార్డే. పాపం ఎంత ఆకీషు ఎంత మన భాషలో ఎడ్డోడంటే, దావీదు ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్కి ఫుల్ కింద పడి బొర్రలో ఒకటి తక్కువ. 1 Samuel 28, దావీదు, నీ దాసుడైన నేను చేయబో కార్యమేదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువా నేను అంటే మన భాషలో, రాజా నీకు డౌట్ వచ్చిందా? ముందు చూస్తాను నా నమ్మకత్వం ఏంటో, అసలు నువ్వు ముందు నీకు గుండె ధైర్యం చేసుకో ఫస్ట్. పాపం ఈయన వెంటనే ఇంకొక అవార్డు ఇచ్చాడంటండి. అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా
నిర్ణయింతును, ఐ విల్ మేక్ యూ కీపర్ ఆఫ్ మై హెడ్ ఫర్ ఎవర్. బా, అవార్డు సెరమనీ ఏమంటే వెంటనే కొత్త అవార్డులు కనిపెడతాడు. ఎవరండి? మున్నటి రాకేమో సదాకాలం నా దాసుడు, ఈరోజేమో సదాకాలం నా తల సంరక్షకుడు నువ్వే, యు ఆర్ ద కీపర్ ఆఫ్ మై హెడ్. అంటే అందరు సైన్యాలు ముందు అందరు పంపిస్తారండి. రాజుకు ముందు ఎవరు ఉంటారంట? దావీదు ఉంటాడంట. డైరెక్ట్గా ఆ రేంజ్కి హెచ్చించిన తర్వాత మనసులో దావీదు అనుకుంటచ్చు, పడ్డాడు మళ్ళా, పర్లే నా నటన ఏమైంది, సక్సెస్ఫుల్లీ కంటిన్యూయింగ్ 16th month బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మళ్ళీ బై ద గ్రేస్ ఆఫ్, మనం కొన్నిసార్లు అంటాం చేసి ప్రభు కృప అండి, అంతా ఆయన కృప, అంతే. ఆ కృప నెక్స్ట్ వస్తుంది స్టెప్. చూశాడు దేవుడు, వీడెన్నటికీ మారట్లేదు. ఇన్నిసార్లు నేరో ఎస్కేప్, ఇంకొక ఎస్కేప్ పంపించాడు. సర్దార్లు, ఫిలిస్తీన్ సర్దార్ వచ్చి, రాజా ఆకీషా నమ్మొద్దు వీన్ని, ఏ రోజైనా సరే వాళ్ళ రాజుతో రాజీ పడ్డానికి, సౌలుతో రాజీ పడ్డానికి మన తలలు తీసుకెళ్ళి ఖర్చుగా పెట్టి కాంప్రమైజ్ అయితే ఏంది నీ పరిస్థితి, వద్దని 1 సమయాలు 29 ఫిలిస్తీన్ల సర్దార్లు వస్తే అప్పుడు ఆకీష్ రాజు వచ్చన్నాడు, నిన్ను నమ్మే ప్రసక్తి నాకుంది, నేను నీకు అవార్డుల మీద అవార్డులు ఇచ్చాను, కానీ నా ప్రజలు మాత్రం నిన్ను నమ్మట్లేదని చెప్పి ఏం చేశాండి, పంపిస్తే. గాడ్ వాజ్ ఇంటర్వీనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డేవిడ్. ఎందుకంటే ఆ దావీదు చేతులు నమ్మకత్వాన్ని రుజువు చేసుకునే క్రమంలో దేవుని అభిషేకించబడిన సౌలు మీద చేయేస్తాడేమో, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల భవిష్యత్తులో ఏలబోయే కాపరే గొర్రెలను భక్షిస్తాడేమో అని ఆ బురద చేతికి అంటకుండా దేవుడు మనసు మార్చేశాడు. సర్దారుతో మనసు మార్చేసి లాస్ట్ నారో ఎస్కేప్. మారాడా దావీదు? మారాడండి? మారలే. గాయమైంది, తిరిగి వస్తూ ఉన్నాడు. న్యూస్ వచ్చింది, అక్కడ గాయం జరుగుతూ ఉంటే ఇశ్రాయేలు పట్టణాలని నిప్పంటించాలనే ఆలోచనతో బయలుదేరితే ప్రభు తన జిక్లాగు పట్టణానికి నిప్పంటించాడు. దేవుని బిడ్డల మీద చేయాలనుకొని బయలుదేరుతూ ఉంటే, నమ్మకత రుజువు చేసుకోవాలని బయలుదేరుతూ ఉంటే, జిక్లాగులో భార్య బిడ్డల మీద అగ్నికి దాడి చేసి, ఆహుతులను చేసి, భార్య పిల్లలను అమాయకులు దాడి చేస్తున్నారు, ఎత్తుకొని పోతున్నారు. జాగ్రత్త, దేవునికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ చేస్తున్నావు నీకు తెలియకుండానే నీ ప్రాంతం మీద దేవుడు అమాలేకులు పంపిస్తున్నాడు. జాగ్రత్త. అర్థమవట్లేదండి దావీదుకి. రోషం తెల్లిపోయాడు, నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకుని వెళ్తున్నాడు. తెలియట్లేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు నిప్పంటించాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ జిక్లాగు పట్టణం ఏమవుతుంది, తగలబడుతుంది. కాంప్రమైజ్ నుంచి దేవుడు లాస్ట్ చూస్తున్నాడు. గాడ్ గేవ్ హిమ్ నారో ఎస్కేప్, హీ డిడ్ంట్ చేంజ్. వెన్ గాడ్ అలౌస్ యువర్ కాన్సిక్వెన్సెస్ టు హిట్ యూ హార్డ్, వచ్చి చూసే లోపల జిక్లాగు పట్టణం అంతా తగలబడిపోయింది, చివరికి బూడిద పాలైపోయింది. తీర చూస్తే భార్య భర్తలు లేరు, ఇటుకటికి పేర్చుకున్న కట్లు ఒక చివరికి గల్లంతైపోయాయి. కోటీశ్వరుడు బికారి అయిపోయాయి, ఖాళీ చేతిలో శూన్యుడైపోయాడు. నమ్ముకున్న వారి ప్రతి జీవితాలు చివరికి బుగ్గి పాలైపోయింది. జిక్లాగు బూడిదలో ఒక్కసారి పడిపోయాడు. ద హార్డెస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జిక్లాగ్ హిట్ హిమ్ హార్డెస్ట్ ఇన్ ద డీపర్ లేయర్స్ ఆఫ్ హిస్ హార్ట్. తన హృదయంలో లోతైన ప్రాంతాల్లో ఒక్కసారి గుండె కోతకు కారణమైంది జిక్లాగ్ అనుభవం. ఈరోజు ప్రియ సోదరుడా, దెన్ కమ్స్ ద నెక్స్ట్ స్టెప్. అంటే ఒకసారి ఫ్లో చార్ట్ లో చూడడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒకసారి కాంప్రమైజ్. ఎంతకాలము 16 నెలలు చూశాడు దేవుడు, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఒక్కసారి రాజీ పడుతున్న కృంగుదల్లో ఉన్న దావీదుని దేవుడు ఒక్కసారి చూశాడు. తన మనసు దావీదు పట్ల ద్రవించిపోయింది. ఒక్కసారి భారీ సంక్షోభం, రాట్లింగ్ ఎక్స్పీరియన్స్, గుండె పగిలిపోయింది. ఆ గాయం తను కోలుకోలేని స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరంటూ ఒక్క మనిషి కూడా తన పక్కన లేరు. కట్టుకున్న పేక మెడలా కూలిపోయాయి. కోట గుమ్మాలు పేక మెడల్లా కూలిపోయాయి. కళ్ళ ముందు రక్తము ఏర్లై ప్రవహిస్తూ ఉంది. దగ్ధ దానవ పరిస్థితులంతా కూడా అంటుకుపోయాయి. బూడిద కూడా మిగలలేదు. చివరికి పక్కన ఎవరు ఓదార్స్తారంటే ఒక్క మనిషి పక్కన లేడు. భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, సమస్తం లేదు. చివరికి కట్టుకున్న మనుషులే, పక్కనున్న వారే, నమ్మి అడుగులేసిన వారే రాళ్లతో కొట్టి చంపాలనుకుంటే the deepest layers of his heart was broken brutally. ముక్క చెక్కలైపోయాడు, బూడిదలో పడ్డాడు. ఆ పడ్డ ప్రాంతాల్లో ద రాట్లింగ్ ఎక్స్పీరియన్స్ షూక్ హిమ్ ఓపెన్ అండ్ దట్ బికేమ్ ఎ టర్నింగ్ పాయింట్. తన జీవితంలో అదే మలుపుని తిప్పింది. ఈరోజు సోదరా, నీ జీవితంలో ఒక భారీ సంక్షోభం దేవుడు అనుమతించాడా? తట్టుకోలేని వార్త విన్నావా? ఈరోజు ఒక గాయం నీకు జరిగిందంటే నిన్ను సమాధి చేయడం కాదు, నీ జీవితంలో తిరిగి నీ యొక్క మలుపును తీసుకొచ్చి ఒక టర్నింగ్ పాయింట్గా నీ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టాలని ఆ భారీ సంక్షోభం నుండి ఒక్కసారి దృశ్యం ఫ్లో చార్ట్ చూడడానికి ప్రయత్నిస్తాం. అక్కడ స్టార్ట్ అయింది ఉజ్జీవ జ్వాలలు పురుడుబోసిన స్థనమే భారీ సంక్షోభ ప్రాంతం. ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఆఫ్ హిస్ లైఫ్ became the biggest reason for restoration, became the biggest reason for revival.
revival. In fact, that became the biggest foundation stone for a mighty revival forever. ఒక ఉన్నతమైన ఉజ్జీవానికి జిక్లాగ్ అనుభవం పునాది పోసిందంటే తప్పేమీ కాదు. ఇదే మనిషి జీవితంలో జరిగేది. ఈరోజు దేవుని బిడ్డ అడుగుతున్నావా, నా జీవితంలో ఎందుకు వచ్చింది జిక్లాగ్, నా జీవితంలో ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే, ఆ పరిస్థితి స్టార్ట్ అయ్యేది భయంతో ద్వంద్వ జీవితంతో రాజీ పడతావు. రాజీ పడిన ప్రాంతం నుంచి కృంగుదలకి వెళ్తావు. కృంగుదల నుంచి దినాలు కాస్త నెలలు కాస్త సంవత్సరాలు రాజీ పడి కాంప్రమైజ్. ఒక రోజు భారీ సంక్షోభం నిన్నొక్కసారి కుదిపేస్తుంది. అనుమతించేది దేవుడే అనుమతిస్తాడు. జిక్లాగు తగలబడ్డానికి అనుమతించింది దేవుడే. ఆ ప్రాంతంలో కుప్పగూలిపోయాడు. ఇట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఫ్రమ్ సెల్ఫ్ విల్ టు సీకింగ్ గాడ్స్ విల్. ఈరోజు సొంత చిత్తం నుండి దైవ చిత్తం తెలుసుకోవడం కొరకు ఏడుస్తుంటున్నాడు. అయ్యా, ఇంతవరకు దేవుని చిత్తం మర్చిపోయా. అభియాతారో ఏఫోదు తీసుకురా. అయ్యా, దేవుని చిత్తం ఏంటో ఒక్కసారి నాతో మాట్లాడాలి. అయ్యా, ఊరి ముత్తు మీద మాట్లాడు ప్రభా, ఒక్కసారి మాట్లాడు ప్రభా, మూగపోకు నాయన. ఇల్లుమంటావా వద్దంటావా? ఈరోజు ఏఫోదు గుర్తొచ్చింది. ఈరోజు దేవుని చిత్తం గుర్తొచ్చింది. ఇన్ని రోజులు దేవుని చిత్తం గుర్తురాలే. 16 నెలలు దేవుని చిత్తం మూగపోయింది. 16 నెలలు దేవుని స్వరం మూగపోయింది. 16 నెలలు దేవుని మీద ఆధారపడ్డ మూగపోయాడు. 16 నెలలు సొంత చిత్తం ఇష్టం వచ్చినట్టు తీర్మానాలు చేసుకున్నాడు. 16 నెలలు నాకు దేవునితో పని లేదన్నాడు. ఒక్క సంక్షోభం, భారీ సంక్షోభం, పేక మెడలా కూలిపోయిన ప్రపంచం. ఇప్పుడు దేవుని చిత్తం చేయాలి. సెల్ఫ్ విల్ నుంచి సీకింగ్ గాడ్స్ విల్ స్టేజ్కి వచ్చాడు. రెండోది, మనుషులే నా బలం, నా జ్ఞానమే నా బలం, నా నటనే నా బలం, నా ఆలోచనలే నా బలం, నా వార్ స్ట్రాటజీసే నా బలం అనే దగ్గర నుంచి ప్రభువే నా బలం, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకును. హీ లెర్న్డ్ అ వెరీ కాస్ట్లీ లెసన్, ఎ హ్యూజ్ లెసన్. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈరోజు ఉజ్జీవానికి దేవుడు నడిపిస్తున్నాడా? అక్కడి నుంచి దావీదుని ఎవరు ఆపలేకపోయారు. ఒక్కసారి భారీ సంక్షోభంలో సెల్ఫ్ విల్ నుంచి గాడ్స్ విల్, టర్నింగ్ పాయింట్లో 4 జరిగాయి. సెల్ఫ్ విల్ నుంచి గాడ్స్ విల్, సొంత చిత్తం నుంచి దేవుని చిత్తంలోకి వచ్చాడు. మనుషుల్ని బలముగా, తన జ్ఞానాన్ని బలంగా భావించిన దాని నుంచి దేవుణ్ణి బలంగా భావించడం ఆరంభించాడు. రాజీ కాంప్రమైజ్ నుంచి కన్విక్టెడ్ స్టాండ్, రాజీ పడిన ప్రాంతం నుంచి స్థిర తీర్మానం తీసుకొని నిలబడ్డాడు. ఒక మాటలో తన జీవితంలో బలహీనమైన జీవితాల నుండి బలమైన తీర్మానంలోకి వచ్చేసాడు. ద్వంద్వ వైఖరుల నుండి స్థిరమైన నిశ్చయంలోకి వచ్చాడు. ఇదంతటి కారణం ఒకటే, లార్డ్ షాల్ ఐ పర్స్యూ, నన్ను బయలుదేరమంటావా, తరుమంటావా అంటే దేవుని నుంచి ఒక్క మాట, 1 వర్డ్, వెళ్ళు దావీదు, నిశ్చయంగానే నేను విజయం ఇస్తాను, కోల్పోయిన సమస్తాన్ని ఏం చేస్తాను, సమకూరుస్తాను. తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఒక్క మాట ఉజ్జీవానికి బాటగా మారింది. అంతే, ఉజ్జీవ జ్వాలలు రగిలేయి. అక్కడి నుంచి ఇప్పుడు రెండో స్టెప్ వస్తున్నాడు. హీ రోజ్ అబౌవ్ ద డిప్రెషన్ సైకిల్. స్టెప్ నెంబర్ 2, 1 సమూయేలు 30 అధ్యాయం 8వ వచనం. 1 Samuel chapter 30 verse 8. త్వరగా 1 సమూయేలు 30 అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు అంటున్నాడు, దేవా, నేను ఈ దండును తరిమినలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయ. దేవుని దగ్గర దేవుని చిత్తం అడుగుతున్నాడు. అప్పుడు యెహోవా అంటున్నాడు, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీవు వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాడు. ఖచ్చితంగా తరుమయ్యా, నీకు విజయం ఇస్తాను అన్నాడు. గమనించండి, మనకు కూడా దేవుని చిత్తం అడుగుతాం, దేవుడు ఒక మాట ఇస్తాడు, మాట్లాడతాడు. షల్ ఐ పర్స్యూ? ఎస్, పర్స్యూ. విజయం వస్తుందా? నిశ్చయంగా వస్తుంది. దేవుడు చెప్పిన తర్వాత బైబిల్ రాస్తుంది, దావీదు కొద్దిదేమి గొప్పదేమి ఆయనకు చెందిన సమస్తమును దావీదు మరలా సంపాదించుకున్నాడు. నథింగ్ వాజ్ మిస్సింగ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్ వాజ్ మిస్సింగ్. 100% రికవరీ. ఇదంతా కూడా పొందుకున్నాడు. ప్రశ్న ఏంటంటే, దానికి సీక్రెట్ ఏం తెలుసా? హీ గాట్ అ వర్డ్, హీ గాట్ గాడ్స్ విల్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఏం పొందుకున్నాడు? దైవ చిత్తం పొందుకున్నాడు. దేవుని నుంచి దేవుని మాట పొందుకున్నాడు. ఒక మాట చెప్తాను, నువ్వు దేవుని మాట పొందుకుంటే, దేవుని నుంచి నిజముగా దేవునితో మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిదండి? దేవుందే. అయితే ఆ మాట దేవుని నుంచి వస్తే దాన్ని నమ్మాడు. హీ ట్రస్టెడ్ అండ్ ఒబేడ్. ఆలోచించండి, ఇప్పుడు నమ్మిన తర్వాత తరుము అన్నాడు. ఎటు తరమాలో చెప్పాడా? ఇక్కడే క్రైస్తవ ప్రపంచంలో 100కు 100, 100కి 100 కన్ఫ్యూజ్ అయ్యేది ఈ ప్రాంతంలో. దేవుడు తరుమన్నాడండి, కానీ ఎలా తరమాలో చెప్పట్లేదండి. డౌట్ ఉందా మనకు? దేవుడు వెళ్ళమన్నాడండి, ఎలా వెళ్ళాలో చెప్పట్లేదండి. బ్లూ ప్రింట్ ఇవ్వట్లే, క్లారిటీ ఇవ్వట్లే, ఎట్లా చేయాలో చెప్పట్లే. జీపీఎస్ కనీసం ఆన్ చేయలేదు.
అది మనం అంటాం, ఇప్పుడు దాకా దేవుడు నడిపించాడు, ఇక్కడ నుంచి గూగుల్ తల్లి నడిపిస్తుంది. మిస్టర్ గూగుల్, మే నో ద రీజన్ వై దేర్ ఇస్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. అప్పుడు గూగుల్ అంటుంది, ఐ టు డు నాట్ నో, యు ఆర్ మై కంపానియన్ ఇన్ ద సేమ్ జర్నీ, వి బోత్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఇట్స్ ఓకే, వన్స్ ఐ గెట్ అన్ ఆన్సర్ లెట్ మీ గెట్ అన్ ఆన్సర్. అలా అయిపోయిన పరిస్థితి. విషాదం ఏంటంటే, దేవుడు ఒకవేళ తరుము అంటే ఎలా దేవుడు తన జీవితాన్ని నడిపించాడు అంటే, దావీదు దేవుడు చెప్పిన మాట నమ్మాడు ఒకటైతే, రెండో జాగ్రత్త వినండి, దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నప్పుడు స్పెసిఫిక్గా అడిగాడు, వెళ్ళమంటావా అని అడిగాడు. స్పెసిఫిక్గా దేవుడు చెప్పాడు వెళ్ళు అన్నాడు. విజయం వస్తుందా అన్నాడు. స్పెసిఫిక్గా దేవుడు అన్నాడు విజయం వస్తుంది అన్నాడు. స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ వాజ్ క్లియర్. కానీ ఇప్పుడు దేవుడు వెళ్ళుమని చెప్పిన తర్వాత స్పెసిఫిక్గా దేవుడు నడిపించడానికి ముందు దేవుడు దావీదు జీవితంలో ఒక పరీక్ష పెట్టాడు. బాగా వినండి. ఏంటి ఆ పరీక్ష అంటే, విల్ డేవిడ్ ఒబే ద జనరల్ విల్ ఆఫ్ గాడ్. దావీదు సాధారణంగా నేను ఆల్రెడీ బైబిల్లో చెప్పిన దేవుని చిత్తం గురించి, డిక్లేర్డ్ విల్ ఆఫ్ గాడ్ గురించి, నా హృదయం యొక్క అభిలాష గురించి దేవుడు చెప్పినట్లుగా దావీదు చేస్తాడా చేయడా? ఒకవేళ జనరల్ విల్ కానీ చేస్తే ఆటోమేటిక్గా స్పెసిఫిక్ విల్లోకి నేను ఆయన ఏం చేస్తాను, నడిపిస్తాను. మరి జనరల్ విల్ ఏంటి? కొన్ని వచనాలు చూస్తాం బైబిల్లో, ఆల్రెడీ దేవుడు చెప్పాడు, దానికి మళ్ళీ స్పెషల్గా దేవుని అడగాల్సిన అవసరం లేదు. హెబ్రీ రాష్ట్రపతిగా 13:2, హీబ్రూ 13:2 ఏమని రాస్తుంది? హెబ్రీ 13:2, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము. ఇప్పుడు ఏమని రాస్తుంది అక్కడ? ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు అన్నాడు. ఇది దేవుడు ఆల్రెడీ చెప్పాడు. అలా చేయడం ద్వారా ఏమయ్యారట? దేవదూతలకు వారు ఏమి ఇచ్చారండి? ఆతిథ్యం ఇచ్చారు. దేవదూతల నుంచి, ప్రవక్తల నుంచి వారు ఏం పొందుకున్నారు? బహుమానం పొందుకున్నారు. ఇది దేవుడు ఆల్రెడీ ముందే చెప్పి పెట్టాడు. మరి ఆల్రెడీ ముందే చెప్పి పెడితే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఫాలో అయిపోవాలి. ఇప్పుడు దేవుడు ఇంకోటి కూడా డిక్లేర్డ్ ముందే చెప్పి పెట్టాడు. ఒక మాట ఎఫ్ఎస్సి 4:32 చూద్దాం. ఎఫ్ఎస్సి 4:32లో మనం కొన్నిసార్లు అంటాం, ప్రభా వాళ్ళు నాకు వ్యతిరేకంగా తప్పు చేశారు, వాళ్ళు వచ్చి సారీ అడిగితే నేను రెడీగా క్షమిస్తాను, అయితే నేను వాళ్ళు ఎప్పుడు సారీ చెప్తారని వెయిట్ చేస్తున్నా ప్రభా, ఎందుకంటే తప్పు చేసిన ఆయనే కాబట్టి ఎప్పుడు సారీ చెప్తానో వెయిట్ చేస్తానని చెప్పి వెయిట్ చేస్తూనే ఉంటాం. అలాగే ఉంటాం. దేవుని చిత్తం ఏమీ నెరవేరదు. మళ్ళీ తర్వాత మనకు ఆవేశం ఎక్కువైపోయి, దేవా నేను నీ చిత్తం గురించి ఇంతగా ఎదురు చూస్తుంటే నువ్వు నాతో మాట్లాడవు ప్రభా, నీకు ఇది న్యాయమా ప్రభా, ఇది అన్యాయం కాదా ప్రభా అని మళ్ళీ ఎవరి మీద నిందిస్తాం? దేవుని మీద ఇస్తాం. అయితే అక్కడ రాయబడిన మాట ఏముంది? ఎఫ్ఎస్సి 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఎలా దేవుడు క్షమించాడు? కండిషన్స్ పెట్టి క్షమించలే. వచ్చి మనుషులు క్షమాపణ అడిగితే అప్పుడు క్షమిస్తానులే. ముందే బేషరతుగా కల్వరిశిలలో అందరి కొరకు ప్రాణం ఏం చేశాడు? పెట్టాడు. మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ముందే క్షమాపణ, ముందే ప్రేమ, ముందే ఆతిథ్యం. ఇప్పుడు యోహాను 15:2, యోహాను 15:12, 15:12, జాన్ 15:12 దేవుడు ముందే శిష్యులు ఉద్దేశించి చెప్పాడు, నిజముగా మీరేం చేయాలి? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెనని నా సలహా. ఆజ్ఞ అంటే ఏందండి? కమాండ్, చెయ్యాల్సిందే. నువ్వు అది చేస్తే, ఇలాంటి జనరల్ విల్ చేస్తే, నీకు తెలియకుండానే నువ్వు చేసిన నీ విధేయతలో నీకు తెలియకుండానే స్పెసిఫిక్గా నేనేం చేస్తా? నడిపించేస్తా. అర్థమయ్యేలా చేస్తారంటే, సర్కమ్స్టాన్షియల్ గైడెన్స్ విల్ బిగిన్. సమయోచిత సహాయం జీవితంలో ప్రారంభించబడుతుందంటే, టైమ్లీ హెల్ప్ విల్ బిగిన్ వెన్ యూ ఒబే టు ద జనరల్ డిక్లేర్డ్ విల్ ఆఫ్ గాడ్. బైబిల్లో దేవుడు చెప్పిన కొన్ని ఆజ్ఞలు నువ్వు ఇదే చూపించడం ఆరంభిస్తే, అందులో భాగంగా నీకు తెలియకుండా అందులోనే స్పెసిఫిక్గా సమయోచిత సహాయమును, దైవ చిత్తమును దేవుడు అడుగడుగున నెరవేర్చుకుంటూనే నడిపిస్తాడు. అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడు ఆతిథ్యం ఏమో మరొద్దు అన్నాడు, బయటకు వెళ్ళాడు, తరుమన్నాడు, సరే అని బయట అడుగు పెట్టాడండి. అడుగు పెట్టిన వెంటనే దేవుడు అక్కడ బయట డిక్లేర్డ్ విల్. ఒక వ్యక్తి కాయలో పడ్డాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు, స్పృహ తప్పిపోయాడు, రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి ప్రాధాన్యత 2 ఉన్నాయి. ఒకటి, తన భవిష్యత్తు ఎలా వెళ్ళాలి అని దేవుని చిత్తం తెలుసుకునే ప్రాధాన్యత ఒకటి. ఇంకోటి, దేవుడు చెప్పాడు నేనేం చేస్తాను. అది మంచిదా కాదా, సెల్ఫిషా నాన్ సెల్ఫిషా, ప్రయారిటీ నాన్ ప్రయారిటీ నాకు సంబంధం లే. దేవుడు చెప్పాడంటే చేస్తాను. దేవుడు ఏం చెప్పాడు? ఆతిథ్యం ఇవ్వడము మర్చిపోవద్దు, కరుణా హృదయం కలిగి ఒకరినొకరు ప్రేమించు. అయ్యో ఈ వ్యక్తి ఏమైపోయాడు? పడిపోయాడు కదా అని వెంటనే పోయి చూడండి రా అన్నాడు. పొలంలో వాడు పడిపోయి ఉన్నాడట, స్పృహ తప్పిపోయి ఉన్నాడు, కోమాల్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే వారు తీసుకొచ్చారు. సార్, ఆ వ్యక్తి ఐగుప్తుడట, అమలేకుల దగ్గర పెరిగాడట, అమలేకుల దాసుడట.
అయితే వాడు స్పృహ తప్పిపోయి పడిపోయాడు సార్. వెంటనే వానికి ఆతిథ్యం ఇవ్వండి, అంజుర పడలు కావాల్సిన, వాడు కోమల నుంచి బయటకు రావడానికి తీసుకొచ్చిన ఆహారం మనకే లేదు కదా అంటే, లేదు మనకు లేకపోయినా పర్లే, దేవుడు ప్రేమించమన్నాడు, ఆతిథ్యం ఇవ్వమన్నాడు, చెప్పింది మనం చేస్తాము అంతే అని చెప్పి దేవుని మాట విధేయత చూపించడం ఆరంభించాడు. ఏం జరిగింది తెలుసా అండి? వెంటనే వాడు స్పృహలోకి వచ్చాడట. బాగా వినండి, స్పృహలోకి వచ్చేసాడు. ఆలోచించండి, ప్రతి క్షణం ఖరీదైంది. ఎవ్రీ సెకండ్ ఈజ్ కాస్ట్లీ. డిలే అయితే ఎవరి ప్రాణాలు పోతాయండి? భార్య పిల్లల ప్రాణాలు, ఆస్తులు పోతాయి. మనం ప్రయారిటీస్ మారిపోతాయండి. ప్రాణాల మీదకి వస్తే మన ప్రయారిటీస్ ఏమవుతాయి? మారిపోతాయి. ప్రాణాల మీదకి వచ్చిన దేవుని చిత్తము, దేవుడు చెప్పింది వాక్యానుసారంగా బ్రతుకుతానని ప్రాధాన్యత తీసుకున్న వారికి దేవుడు నడిపించడం ఆరంభిస్తాడు. అంత ఈజీ కాదు దేవుని చిత్తం అంటే. ఆటోమేటిక్ నీకు బహుశా డౌట్ రావచ్చు, నాకేం దేవుడు నడిపించట్లేదు. ఎందుకు నడిపించడంటే ఆయన దేవుని డిక్లేర్డ్ విల్కి, సంపూర్ణ చిత్తానికి, దేవుని యొక్క సాధారణమైన దేవుని చిత్తానికి నువ్వు ఇదే చూపించి ఎస్ లార్డ్ ఐ విల్ డూ దిస్ అంటే ఆటోమేటిక్గా దాంట్లోనే నీకు రూట్ క్లియర్ చేసేస్తూ ఉంటాడు దేవుడు. వెంటనే వాడిని తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఆ ఇంటర్వ్యూ చేయండి అంటే, ఎవర్రా నువ్వు అంటే, నేను అమాలేకుడిని, అందరినీ దండయాత్ర చేసుకుంటూ వస్తున్నాం. అవునా? 3 రోజుల క్రితం జిక్లాగ్. అవును, జిక్లాగులో మేమే నిప్పంటించేసాం, కాల్చి పడేసాం. ఇదే మనకు చెప్తే, పలాని హౌస్ నెంబర్, అది మందే అనుకోండి, ఆ కాలనీ అటాక్ చేసాం, పలాని హౌస్ నెంబర్లో పలాని భార్య పిల్లలు ఉంటే ఆ ఇంటికి నిప్పు పెట్టింది నేనే, యువర్ ఆనర్ అంటే చెప్పనండి, ఒళ్ళు మండిపోయి, దుర్మార్గుడా నువ్వేనారా కిరోసిన్ పోసింది లాస్ట్కి? మన దగ్గర ఉన్న కిరోసిన్ మొత్తం తగలబెట్టి పోసి పడిన వాడికి కాల్తే కనీసం శాల్తి దొరకొద్దంట అంటామా లేదా? ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని క్షమించినట్టు మీరేం చేయాలి? క్షమించు. వాడిని క్షమించేశాడు. బహుశా గుంపులో అభిషేక్ లాంటోళ్ళు, యోవాబు లాంటోళ్ళు, రాజా తల నరకమంటావంటే, ఆగరా, క్షమించరా అంటే, మా మామ ఎప్పుడు ఇట్లనే చెప్తుంటాడు అని వాళ్ళు తిట్టుకొని, క్షమించరా అండి. వీళ్ళు క్షమించారు. లేచాడు. అవునా, ఆ జిక్లాగు తగలబడింది మాదే, మా భార్య పిల్లలు కోల్పోయాము. అయ్యా నా ప్రాణం కాపాడారు మీరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎలా దోపుడు సొమ్ము పంచుకుంటారు, వాళ్ళ అడ్డలేంటి, వాళ్ళ డెన్లేంటి, కాలనీలు ఎక్కడ ఉంటాయి, లైవ్ జీపీఎస్ ట్రాకర్ ఆన్ అయింది, చేయబట్టుకున్నాడు, డైరెక్ట్ తీసుకెళ్ళి అటాక్ అన్నాడు. వెళ్ళారు, దోపుడు సొమ్ము వీళ్ళే కాదండి, కోల్పోయిన సమస్తాన్ని ఏం చేశారు? ధ్వంసం చేసుకొని సంపాదించుకొని వచ్చాడు. దావీదు సమస్తమును సంపాదించుకొని. ఎందుకు వచ్చింది అంతా? సమ్ పీపుల్ సే గాడ్స్ విల్ ఇస్ వెరీ టఫ్ బికాస్ యూ డోంట్ నో ద ట్రూత్. సత్యం తెలియక నీకు దేవుని చిత్తం కష్టం అనిపిస్తుంది. డిక్లేర్డ్ విల్, దేవుడు చెప్పింది, బైబిల్లో చెప్పింది, వాక్యంలో చెప్పినట్టు చేయి. నీకు తెలియకుండానే గమ్యస్థానం వైపు నడిపించేది ఆయన బాధ్యత. నా గొర్రెలు నా స్వరం వినును ఒక మాట అన్నాడు. ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ. నా కన్నుల ద్వారా నేనేం చేస్తా? గైడ్ చేస్తా. శబ్దం లేకుండా సైలెంట్ కమ్యూనికేషనే ఐ కాంటాక్ట్లో జరుగుతుంది. అలా నడిపిస్తాడు దేవుడు. చేయబట్టుకుని నడిపించాడు. ఈరోజు ప్రశ్న అడుగుతా ఉన్నా, వై డిడ్ గాడ్ అలౌ ఈజిప్షియన్ సర్వెంట్ టు బికమ్ సిక్? నీ పక్కన కొందరిని అనారోగ్యంగా అర్పణించాడు దేవుడు. నీ పక్కన కొందరు అభాగ్యులు పెట్టిండొచ్చు దేవుడు. నీ పక్కన కొందరు నీ సహాయాన్ని కోరేవారిని దేవుడు పెట్టిండొచ్చు దేవుడు. ఒక మాట చెప్తాను, గాడ్ మేడ్ దట్ ఈజిప్షియన్ సర్వెంట్ అమాలకైట్ సిక్. అనారోగ్యాన్ని అనుమతించాడు. ఆ వ్యక్తి కాయల పడేటట్టు చేశాడు, కోమాలకు వెళ్ళేటట్టు చేశాడు. ఎవరి కొరకు అని అడిగితే నేను చెప్తాను, దావీదు కొరకు. నిన్ను బాగు చేయడం కొందరిని దేవుడు సిక్కు చేశాడు. అదేంటి బ్రదర్ అలా చెప్పారంటున్నా? ఎస్, నీ సహాయం వారికి అందాలని కొందరిని అభాగ్యులుగా దేవుడిని పక్కన పెట్టాడు. వినొచ్చు అంటే నాదంతా సోషల్ సర్వీసేనా అని. దావీదు ఎప్పుడైతే ఫస్ట్ హెల్ప్ స్టార్ట్ చేశాడో గుర్తుపెట్టుకోండి, అమాలకైట్ బికేమ్ ద డివైన్ హెల్పర్ అంటూ డేవిడ్. దావీదుకి అమాలకుడు ఏమయ్యాడండి? దైవికమైన సహకారి అయ్యాడు. ఈ మాట గమనించండి. సమ్ డివైన్ హెల్పర్స్ యాక్చువల్లీ నీడ్ యువర్ హెల్ప్ ఫస్ట్. ఈ మాట వినండి. కొందరు దైవిక సహకారులను దేవుడు నీ కొరకు ఏర్పరిచినప్పుడు వారి సహకారపు పరిచర్య నీ జీవితంలో స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్
నీ సహకార పరిచర్య వారికి అవసరం పెడతాడు దేవుడు. అర్థంలో చేతండి. దావీదు ఫస్ట్ హెల్ప్ ఎవరు చేశాడు? ఇప్పుడు అమాలేకుల అవసరం ఫస్టా, దావీదు అవసరం ఫస్టా? అక్కడ అమాలేకుల అవసరం ఫస్ట్. దావీదు ఫస్ట్ అవసరం చూపించేసరికి, అక్కడ తీర్చేసరికి ఆటోమేటిక్గా మిగతా దావీదు అక్కర్లు ఎవరు తీర్చాడు? అమాలేకుడు తీర్చాడు. కొన్నిసార్లు మన బాధ ఏంటంటే, వాడు ఫస్ట్ నాకు హెల్ప్ చేస్తే మిగతా నేను హెల్ప్ చేస్తాను. నా మనిషి జాలిగుండే అండినండి, వాడేమైనా హెల్ప్ చేస్తే నేను తర్వాత ట్రై చేస్తాను. అరే నువ్వు ఫస్ట్ హెల్ప్ చేస్తే దాని తర్వాత GPS పాయింట్ టు డెస్టినీ దాకా 24/7 నడిపించే బాధ్యత అమాలేకుండి. అర్థం చేతండి. సమ్ డివైన్ హెల్పర్స్ నీడ్ యువర్ హెల్ప్ ఫస్ట్ అండ్ లేటర్ ఆన్ దే విల్ కంటిన్యూస్లీ కీప్ ఆన్ హెల్పింగ్ యూ. సచ్చేదాకా సాయం చేస్తారు. నమ్మరా? సారేపాతు విధవరాలకి అవసరమా ఏలియాతోని, ఏలియాకి అవసరమా సారేపాతు విధవరాలతోని? ఫస్ట్ అవసరం ఎవరిది? ఎవరిని ఎవరి దగ్గర పంపించాడు దేవుడు? వాళ్ళది అవసరం ఫస్ట్ కదా. ఏలియాకి ఆకలి అయితే కాకులు ఆపేశాడు. కాకులు ఆపేస్తే ఈయన ఎవరి దగ్గర పోవాలా? సారేపాతు విధవ దగ్గర పోవాలి. వాస్తవంగా సారేపాతు విధవ దగ్గర పోయినప్పుడు అవసరత ఎవరిది? ఫస్ట్ ఏలియాది. ఆమె ఏం చేసింది? హెల్ప్ చేసింది. మనం ఏలియా పోషన్ ఉంటే, ప్రభా నీకెవరు దొరకలేదా? పోని విధవరాలు అన్నావు, సారేపాతు అన్నావు. అక్కడ ఎంతమంది విధవరాలు ఉంటారు? బోలెడు మంది విధవరాలు ఉంటారు. ఒక్కొక్క వెయ్యి మేము స్టాటిస్టిక్స్ని పట్టుకోవాలా, పోయి రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరగాల. ఏందయ్యా నువ్వు చెప్పేది, కొద్ది కూడా తలాతో అనేవాళ్ళం మనం. వెన్ గాడ్ సేస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ సెన్స్, షట్ అప్ అండ్ ఒబే. గాడ్స్ ఫూలిష్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ ద వైజెస్ట్ విజ్డమ్ ఆఫ్ ద మ్యాన్. మనిషి యొక్క అతి గొప్ప జ్ఞాని యొక్క తెలివి కంటే దేవుని యొక్క వెర్రితనము ఈ జ్ఞానం కంటే గొప్పదట. లేని మాట ఉన్నట్టు చేస్తున్నాడు, లేనట్టు చేస్తానని ఏం చెప్తే చెయ్యు. నాన్ సెన్స్గా అనిపించుండొచ్చు. కొన్నిసార్లు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు పోయి చేయిపో అంటే నేను అడిగాను, ప్రభా ఏమన్నా సెన్స్ ఉందా దాంట్లోనే? ఇదే ఈ నాన్ సెన్సే మానుకో అని దేవుడు చెప్పాడు. ఈ నాన్ సెన్స్ మానుకుంటే అప్పుడు నీకు ఏంటో నేను చూపిస్తాను. సరే ప్రభా అనవసరం క్వశ్చన్లు అడిగాను, క్షమించిన. నువ్వు చెప్పి దూకమంటే దూకేస్తాను ప్రభా. అట్లా దూకితేనే స్టార్ట్ అయింది లైఫ్ టెంపుల్. Sometimes things will be nonsense for us, but they make sense for God. ఇప్పుడు సారేపాతు విధవరాలకి ఎప్పుడైతే ఆమె వెళ్ళి ఫస్ట్ ఆఖరి ముద్దండి ఎవరికి ఇచ్చింది? ఏలియాకి ఇచ్చింది. ఆయన భుజించాడు. ఇప్పుడు తర్వాత ముద్దలు ఎవరు పెట్టారు? అంత క్వశ్చన్ ఇలా చూస్తున్నారు ఏంటంటే, తర్వాత సారేపాతు విధవరాలు అక్కర ఎవరు తీర్చారు? పిండి తరగలేదు, నూనె అయిపోలేదు, కరువు అయిపోయేదాకా ఏలియా సారేపాతు విధవరాలను ఏం చేశాడు? పోషించాడు. డివైన్ హెల్పర్స్ నీడ్ యువర్ హెల్ప్ ఫస్ట్. అర్థమైన వాళ్ళకి అర్థమైనది. ఇలా బైబిల్లో కొన్ని వందలు కాదు, కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ఫస్ట్ నీ హెల్ప్తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మొత్తం అంతా చూసుకునేది ఎవరండి? వాళ్ళే. ఈరోజు నీవంటావు నాకు హెల్పర్స్ అంటే మంచిగా కండలు ఉండి బలం ఉండి నాకంటే ఎక్కువ స్థాయిలో ఉంటేనే కదా హెల్ప్ చేసేది. అది ప్రపంచం అనుకునే కామన్ సెన్స్ అండి. ఒక మాట చెప్తాను, నీతో పాటు అభాగ్యులను పైకి లేపితే ఆ అభాగ్యులే నిన్ను నడిపిస్తారు. ఏంటంటే ఈరోజు సోషల్ మెసేజ్ చెప్తున్నారంటారా? మీరే చెప్పండి. దావీదు కంటే అమాలేకుడు బలాఢ్యుడా బలహీనుడా? త్వరగా చెప్పండి. బలహీనుడు. ఒక బలాఢ్యుడు ఫస్ట్ ఎవరికి ఏం చేశాడు? బలహీనుడికి హెల్ప్ చేశాడు. దాని తర్వాత బలహీనుడు ఎవరికి హెల్ప్ చేశాడు? బలాఢ్యుడికి హెల్ప్ చేశాడు. నయమాను బలాఢ్యుడా? యుద్ధశూరుడు నయమాను సైన్యాధిపతి, ఆయన బలాఢ్యుడా? ఇశ్రాయేలు చిన్నది బలాఢ్యురాలా? ఏంటండి ఇంత? నయమాను బలాఢ్యుడు కదండి. యుద్ధశూరుడు ముందు ఒక పిల్ల ఏం చేస్తాడు? ఆఫ్టర్ ఆల్ ఈ పిల్ల హెల్ప్ చేసేది నాకేంటి? ఆఫ్టర్ ఆల్ ఏం పిల్ల? నీకే దిక్కు లేదు, నువ్వు ఒక బానిసలాగా పడ్డావు, నీ దేవుడు నిన్ను కాపాడలేదు, నీ దేవుడు నన్ను బాగు చేస్తాడా అని అంటారేమో అని దేవునికి నా ద్వారా అవమానం రావద్దని ఇశ్రాయేలు చిన్నదాన్ని నేను మౌనంగా ఉన్నానండి. అది మన లాజిక్ కదా. ఎందుకంటే నువ్వు దేవుని సేవ చేయట్లేదు అంటే, అయ్యో నా బతుకే ఇట్లుంది, నేను పోయి నయమాను నీకు ఇష్టం పోతుంటే నీ బానిసత్వం ఫస్ట్ తీసుకోయే అని నందిడతారు కాబట్టి నా దేవునికి చెడ్డ పేరు రావద్దని నేను మూగబోయింది నా నోరు. ప్రభువా నన్ను బాగు చేయి నాయన, అప్పుడు నయమానికి సువార్త చెప్తాను. ఆయన నువ్వు బాగు చేయాలంటే నువ్వు పోయి నయమానికి సువార్త చెప్పాలంటే చాతగానుడు దేవుడట. పోయింది, హెల్ప్ చేసింది, ఆ హెల్ప్ నయమాన్ తీసుకున్నాడు, కుష్ఠరోగం బాగైంది,
బలహీనురాల నుంచి ఒక బల్లాడు ఏం పొందాడు? స్వస్థతను పొందాడు. పొంది బయటకు వచ్చి ఇలా చిన్నపిల్లడు శరీరం అయ్యేసరికి ఫస్ట్ ఆ చిన్నదాన్ని ఏం చేసి ఉండొచ్చు? పని దానిలో ఉండిపోంటాడా? తర్వాత ఏమైనా స్టోరీ రాయలేదు, కానీ ఇట్ ఈస్ అప్ టు అవర్ ఫిక్షన్ ఆఫ్ ఇమాజినేషన్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఏ రేంజ్కి తీసుకుపోయి ఉండొచ్చు. ఆల్వేస్ సమ్టైమ్స్ గాడ్ కీప్స్ యూ వీకర్ పీపుల్ బిసైడ్ యూ. దే నీడ్ యువర్ హెల్ప్ ఫస్ట్ అండ్ దే విల్ బికమ్ డివైన్ హెల్పర్స్ ఫర్ యూ. నయోమి బలహీనురాలు, రూతు బలాఢ్యురాలు. ఎవరికి ఫస్ట్ హెల్ప్ చేశారు? రూతు నేను వస్తానంటే రా అని తీసుకెళ్ళింది ఎవరు? నయోమి. దాని తర్వాత నయోమికి ఎవరు హెల్ప్ చేశారు? రూత్ హెల్ప్ చేసింది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడైతే దేవుడు నన్ను పరీక్షించడానికి దైవ చిత్తం చేయడానికి నేను సిద్ధపడుతున్నా, లెట్ గాడ్ లీడ్ మీ అని ఎప్పుడైతే ప్రభు చేతికి అర్పిస్తావో, యువర్ ఒబీడియన్స్ విల్ క్లియర్ ద వే. నువ్వు ఎంతో విధే చూపిస్తే నీకు అంత మార్గం క్లియర్ అవుతుంది. ఒక మాట చెప్పమంటారా? యువర్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, యువర్ ఒబీడియన్స్ టు గాడ్స్ కాలింగ్, అన్కండిషనల్ ఒబీడియన్స్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ రెస్టరేషన్. కోట్లు సంపాదించడానికి సమకూర్పుకు ఒకటే సీక్రెట్, దేవుని మాట విధే చూపించు. ఒక మాట చెప్తాను, బైబిల్లో చాలా రెఫరెన్స్ ఉన్నాయి. యెషయా గ్రంథం 1:19-20, మీరు నా మాట విని ఎడల, ద్వితీయోపదేశకాండం 28, నీ మాట విని ఎడల. నిర్గమకాండం 19:5, మీరు నా మాట విని ఎడల. ఎన్ని ప్రాంతాల్లో మీకు ఆశీర్వాదం, మాట వినలేల ఆశీర్వాదం. అందుకొరకే ఆ మొదటి అడుగు ఇశ్రాయేల్ ప్రజలు యోర్దాన్ దాటి వాగ్దానం చెల్లడానికి ప్రభు పరీక్ష పెట్టాడు. వీళ్ళు యోర్దాన్ నదిలో కాలు పెడతారా లేదా అని యాజకులకు ఆ పరీక్ష పెట్టాడు. ఆ ఫస్ట్ స్టెప్ వారు విధే చూపించి కాలు పెట్టారు. మిగతాంతా ఏమైందండి? యోర్దాన్ నది చీలిపోయింది. ఒక మాట అర్థం చేసుకోవడానికి, నో గైడెన్స్ ఈజ్ ఈక్వల్ టు నో ఒబీడియన్స్. నో గైడెన్స్, నో ఒబీడియన్స్. ఫుల్ ఒబీడియన్స్, full guidance. Your obedience sets the ground for blessing. Your full obedience will be the secret of full restoration. Your full obedience will be the secret of full blessing. Your percentage of obedience is directly proportional to the percentage of blessing. Your percentage of obedience is directly proportional to your percentage of blessing. నువ్వు ఎంత శాతం ఆశీర్వదించబడతావో దేని మీద ఆధారపడుతుంది తెలుసండి? నువ్వు ఎంత శాతం విధేయత చూపిస్తావో దాని ఆధారపడుతుంది. పేతురు జీవితంలో 2 అనుభవాలు. 2 సార్లు రాత్రంతా పట్టాడు, గుండు సున్నా. ప్రభు వచ్చాడు, దోణి ఎక్కుతా అన్నాడు, ఎక్కించుకున్నాడు. అద్దరికి నడుపు అన్నాడు, నడిపాడు. వల వేయమన్నాడు, వేశాడు. ఒక అనుభవంలో వలలు పిగిలిపోయాయి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో వలలు పిగలలేదు. పిగిలిపోయే అనుభవానికి, పిగిలిన ఆశీర్వాదానికి డిఫరెన్స్ చెప్తారా? త్వరగా ఇంగ్లీష్ బైబిల్ బాగుంది, చాలా బాగా రాస్తాం. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉండొచ్చేమో, ఇంగ్లీష్లో చాలా క్లీన్గా ఉంది. లూకాసు సువార్త 5వ అధ్యాయం త్వరగా చదవండి. ఇంగ్లీష్ బైబిల్ క్విక్లీ ఆన్ ద ప్లీజ్. లూకాసు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. Luke's Gospel chapter 5:6. త్వరగా ఈ మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. Luke chapter 6:5. And when they had done this, they enclosed a great multitude of fishes and their net break. బాగునండి ఈ మాట. ఇక్కడ నెట్ ఏమైందట? బ్రేక్ అయింది. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. John 21:11. ఇక్కడ వలలు పిగిలిపోయాయి. యోహాను సువార్త 21:11. 21:11. John 21:11 quickly. Simon Peter went up, drew the net to the land full of great fishes, 153, and for all there were so many. Yet was not that net broken. వలలు పిగిలిపోలేదు. డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్లో వలలు ఏమయ్యంటండి? పిగిలిపోయాయి. ఎందుకు పిగిలిపోయాయి? లూకాసు సువార్త 5వ అధ్యాయం. ఆశ్రయించబడతారు కొంతమంది, కానీ పిగిలిపోతూ ఉంటాయి. చూడండి, 153 లక్షలు 153 lakhs పడ్డాయి. 153 lakhs అంటారు అనుకోండి, 2 నిమిషాలు ఊహిస్తే తప్పేంటి. 153 lakhs పడ్డాయట. 150 lakhs పడితే బ్యాలెన్స్ చెక్ చేస్తే 150 lakhs ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో 153 lakhs పడ్డాయి, కానీ వలలు ఏమైందండి? పిగిలిపోయాయి. కొన్ని చేపలన్నీ ఏమైపోయాయి? పడిపోయాయి. నెట్ రిజల్ట్ చూస్తే నెట్టే బ్రేక్ అయితే నెట్ రిజల్ట్ ఏముంటుంది? ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 5:4. లూకాసు వార్త 5:4. త్వరగా చూడండి ఈ మాట, త్వరగా. లూకాసు వార్త 5:4. Luke 5:4. మనందరికీ ఏకవచనం బహువచనం తెలుసు కదండి, సింగులర్ ప్లూరల్. లాంచ్ అవుట్ ఇన్ టు ద డీప్ అండ్ లెట్ యువర్ NETS అంటే సింగులరా ప్లూరలా? త్వరగా చెప్తారా? సింగులరా ప్లూరలా? ప్లూరల్. వలలు ఫర్ ఎ డ్రాట్. వలలు వేయండి అన్నాడు. వలలు అంటే
ఏకవచనం బహువచనం? బహువచనం. ఎన్ని వేయాలి? 2 కంటే ఎక్కువ వేయాలి. ప్లూరల్ అంటే 2 కంటే ఎక్కువ వేయాలి. వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసేయాలి. పాపం నేను అనుకున్నాడు రాత్రంతా పడితే ఒక్కడు దొరకలేదు, మాస్టర్ గారు ఏమో వాళ్ళు అంట, పడితే చూద్దాంలే అని చెప్పి. రండి లూక్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 5. లూక్ 5:5 ఏమని రాస్తుంది? అండ్ సైమన్ ఆన్సరింగ్ సెడ్ అంటు హిమ్, మాస్టర్ వి టాయిల్డ్ ఆల్ ద నైట్ వి కాట్ నథింగ్. రాత్రంతా వేస్తే ఒకడు దొరకలే ప్రభా. అయినా నువ్వు మాట చెప్పావు, ఈ మాట గౌరవిస్తాను, కానీ సగం సమయం గౌరవిస్తా. నువ్వు వాళ్ళు చెప్పావు, ఐ విల్ లెట్ డౌన్ ద నెట్ వేస్తా. ఫస్ట్ నెట్లో పడితే చూద్దాం. దేవుడు ఏమన్నాడు? నెట్స్. ఈయనేం చేశాడు? ఒకటే వేసాడు. పడితే చూద్దాంలే అని. లూకాసు వార్త 5:6 ఏమైందంటే దేర్ నెట్ బ్రేక్. వాళ్ళు ఏమైందండి? పిగిలిపోయి. అదే వాళ్ళ దగ్గర ఉన్న వలలను వేసుంటే ఒక్క వల కూడా పిగిలేదు కాదు, విస్తారంగా ఇన్కమ్ వచ్చేది. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఏది పిగిలిపోయే ఆశీర్వాదమా? యోహాను సువార్త 21 John 21:6. ఇప్పుడు దేవుడు యోహాను సువార్త 21లో అది కూడా రాత్రంతా ప్రయాసపడ్డారంటే ఏం దొరకలేదండి, ఏం దొరకలేదు. ప్రభా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు ఆయన. సేమ్ స్టోరీ 21:6 అందరం కలిసి చదువుదాం. అండ్ హీ సెడ్ కాస్ట్ ద నెట్ ఆన్ ద రైట్ సైడ్. ప్లేస్ చెప్పాడు, రైట్ సైడ్. ఏం చెప్పాడు? నెట్. ఒకటా ప్లూరలా? ఏకవచనం బహువచనమా? ఏకవచనం. పీటర్ అయ్యుండొచ్చు మిగతా వాళ్ళని శిష్యుల్ని. కరెక్ట్ అయినారా? నెట్సా నెట్టా? వెంటనే జాన్ పక్కన ఆండ్రూ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకటే నా చెవుడా అయింది నీకు, నెట్టే చెప్పాడు ఆయన. అంటే లే లాస్ట్ టైం నేను అట్లనే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి ఏం చేశా, అన్ని వలలన్నీ పిగిలిపోయాయి, నెట్టే కదా. నెట్ ఒకటే. ఇప్పుడు నెట్ వేసారట. 21:11 153 పెద్ద చేపలు, విలువైన సంపదను కలిగించే 150 పెద్ద చేపలు. yet was not the net broken. వల పిగిలిపోలే. ఎంత విధే చూపిస్తే అంత ఆశీర్వాదం, ఎంత ఒబీడియన్స్ ఉంటే అంత బ్లెస్సింగ్. నెట్ అంటే నెట్, నెట్స్ అంటే నెట్స్, నో నెట్ అంటే నో నెట్. ఆయన ఏం చెప్తే అందుకొరకు అమ్మ వచ్చింది. కానా వివాహం అవమానం పైలవుతూ ఉంది. ఒకటే మాట అయింది, ఆయన మీతో చెప్పున్నది చేయండి, అంతే. బాణం లింపంటే బాణం లింపారు, తీసుకెళ్ళి సర్వ్ చేయమంటే సర్వ్ చేశారు. ద్రాక్ష రసం, నీళ్ళు ఏమైంది? ద్రాక్ష రసం. దేవుని అద్భుతం జరిగింది. అటు రీతిలో దేవుడు మన జీవితంలో అద్భుతం జరగాలని ఆశ ఉందా? ఆయన చెప్పింది చేస్తే. యేసుప్రభు వారి జీవితము 33.5 years, పరిచయం చేసింది 3.5 సంవత్సరాలు. 3.5 yearsలో లైఫ్ మిషన్ కోట్ల మంది జీవితాలు మార్చేశాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం పాయింట్ కాదండి, బ్రతికే కొద్ది కాలం అన్నా దేవుడు లైఫ్ ఒకేసారి ఇస్తాడు. ఆ లైఫ్ని చిరస్థాయిగా దీవెనకరంగా మార్చుకోవడానికి యేసుప్రభు జీవితంలో ఒకటే మాట, ప్రతిరోజు నా తండ్రి చిత్తము చేయడమే నా భోజనము, నా ఆహారము, నా పానము. నా దేవుడు ఏం చెప్తే అది చేస్తా. తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద ముగించి నేను గనపరిచాను. ఇట్ ఈస్ ఫినిష్డ్. తండ్రి తండ్రి తండ్రి. 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పని ప్రాణం పోతున్నప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. తండ్రి చిత్తం చేయడానికి ఆరంభించాడు. 3.5 years రికార్డ్ బ్రేక్. లైఫ్ మిషన్ ఫుల్ఫిల్ అయింది. యాకోబు ఉన్నాడు మన దగ్గర, బతికాడు. యాకోబా, నీ ఇంట్రొడక్షన్ ఆటోబయోగ్రఫీ చెప్తావంటే, నేను బ్రతికిన కాలము కొంత, అప్పటికి 110 సంవత్సరాలు బ్రతికి ఆయాసమును నా దుఃఖముతోనూ, అసలు నా పితరులు బతికినంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా నాకు లేదయ్యా. ఎందుకో? ఎప్పుడు సెల్ఫ్ విల్. నీ మనసుకి ఏది దోస్తా చేస్తా. ఎప్పుడన్నా లార్డ్ వాట్ ఈస్ దై విల్ అన్నాడా? మాట అడుగుతాను. వెన్ యూ ఒబే బ్లెస్సింగ్ విల్ బికమ్ యువర్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు అంటాం, ఎందుకు వినాలంటే నేను వై షుడ్ ఐ ఒబే? దేవుడు నన్ను ఒక బలి పశువుగా చేసి నాకంటూ సెల్ఫ్ విల్ లేకుండా ఆయన చెప్తే నేను ఫాలో అవ్వాలంటే నేను సబార్డినేట్ ఆయన బాసా? తయారు చేసింది ఎవరండి? నువ్వు తయారు చేసుకున్నావు దేవుణ్ణి. డిడ్ యూ మేక్ గాడ్ ఆర్ గాడ్ మేడ్ యూ? తెలిసినోడు తెలియనోడు చెప్తే అహంకారమా? వాడు చెప్పింది ఎందుకు చేయాలి నేను? అరే అటు వెళ్ళకరా నాయన, ట్రాన్స్ఫార్మర్ ఉంది, షాక్ కొట్టి తర్వాత నీకు గుర్తుపట్టడం లేకుండా మొత్తం ఖాళీ చేస్తావరా నాయన అంటే, ఎవడు? నువ్వు చెప్పావా? నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా? నువ్వు చెప్పావు కాబట్టి నేను కావాల్సుకొని పోయి పట్టుకుంటా అంటే వాడిని ఏమంటారు?
పట్టుకున్న తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ఫార్మర్కి ఆహుతి అంటే ఇట్లా వస్తుంది. ఎందుకు పోయి చచ్చాడు? మూర్ఖత్వం కదా. దేవుడి మాటకి నీకు విధేయత చూపించడానికి ఏంది నీ బాధ? దేవుని కంటే తెలియపడవా? కాంట్ యు ఒబే ద బేసిక్ థింగ్? వెట్స్ అంటే నెట్స్, లేదు నెట్ అన్నాడా, నెట్ అయ్యు, వద్దన్నాడా, వద్దు. ఆయన చెప్పింది విధేయత చూపించే, మిగతా ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. అటు రీతిలో దేవుడు దావీదు కోల్పోయిన సమస్తమును ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక.